ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. హలో చెప్పు ప్రణతి. ఫోన్ తీయడానికి ఎంతసేపు పట్టింది? లేదులే చూసుకోలేదే. చెప్పు. ఈరోజు కాలేజ్కి వస్తున్నావా? వస్తున్నాను, ఇంకా టైం ఉంది కదా. ఆ డైరీ చదివావా? చూడలేదే, మర్చిపోయాను. చూస్తాను, ఉండు ఇప్పుడే. సరేలే, ఉంటాను. అసలు ఈ డైరీలో ఏముందో ఏంటో. నా పేరు ఏసండి. ఏసు అని పేరు పెట్టుకున్నాను కానండి, ఏసులా ఏనాడు జీవించలేదండి. మాది గోదావరి జిల్లా నర్సాపురం అండి. ఇది నా కథకు నేను పెట్టుకున్న పేరండి. మారవా? చాలా విచిత్రంగా ఉంది. ఈరోజు నా హీరో ముఠా మేస్త్రి. ఈ డొక్కుబండి ప్రాణానికి. పరదేశులమో ప్రియులారా మన పురమిదిగాదెప్పుడు నిజముగా పురమిదిగాదెప్పుడు. ఈ లోకంలో ఎంత బతికినా చివరికి ఇదేరా గమ్యం. అవునరా, మనం దేవుని తెలుసుకున్నాం కాబట్టి మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. అవును, అదేరా మన విశ్వాసం. ఊర్లో మన అందరం మారాం కాబట్టి సరిపోయిందిరా. పురమిదిగాదెప్పుడు. చూసావారా ముఠా మేస్త్రికి పూలతో ఎలకము. నువ్వేం పెద్ద హీరోలా ఫీల్ అయిపోకు. అవి శవం మీద పూలు మాయా. అవునా? మీ తాలూకు మామే అరే రే, ఏమిటో వీళ్ళు ఇప్పుడు అంతే. జీవితంలో ఎప్పుడు మారాళ్ళు ఇంకింతే. నువ్వు వెళ్ళు మాయా. చంపేశావు మాయా. చూసావారా, ఒక్కడు కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. తమరు ముఖం అలాంటిది. అలాగే జరగాలని పాస్టర్ గారండి, కంగారు పడకండి. చచ్చిపోయింది వాళ్ళ తాలూకా మామేనండి, కనీసం రాట్లో చూసారా? ఆ లూసు మనకెందుకురా, పదండ్రు మీరు. చిత్రమైన సంతాలోకము చిత్రమైన. చెప్తానులేరా, మాకు టైం వస్తుంది. ఏంట్రా దారిలో? ఎవర్రా మీరు? తీయండ్రా బండి పక్కే. దారి కట్టంగా బండి పెట్టి అలా కూర్చున్నారేంట్రా? ఏంట్రా అలా చూస్తున్నారు? ఏ ఊర్రా మీది? లేకండి. అయ్యి బాబోయ్, ఒళ్ళంతా బంగారం మీరుడికా. రే, మరి మెంటలగాళ్ళ ఉన్నారేట్రా బాబు మీరు? ఏంట్రా చూపు? బండి తీయండి. ఏం మనుషులరా బాబు మీరు? అలా తెల్ల మొక్కలు వేసి చూస్తున్నారు ఏంటో. ఎవడ్రీడా? ఏ క్లాస్ దొరలా ఉన్నాడా? ఏమో మాయా, తెలియదు, కానీ బెలా ఉన్నాడు. నేను ఇప్పుడే చూస్తున్నాను మాయా, ఒంటి నిండా బంగారమే. డబ్బులు రా. మా అన్న చచ్చిపోయింది కానీ డబ్బులు ఇక్కడే వదిలేసిందిరా. ఎర్ర బాబు, ఈ డబ్బుల కోసం ఏవో తిప్పలు పడిపోతారు భూమి మీద, చివరికి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఎర్రా ఆ పక్కేరు చురుకుంటారు ఏంట్రా బాబా. మొత్తం మీద ఒక 20 రోజుల పని ఇవ్వాలా ఇలాగే. అదేంటి మాయా, రాజనీతి. మాయా నీకు మిల్లి దగ్గర పని ఎతికాను పదా. మన బాడీకి పనులు మొప్పం అని తెలుసు కదరా. ఆలోచిద్దాం పదా. నేను అందుకనే రోజు అమ్మమ్మ తిడతాది. ఈ కళ్ళజోడు బాగుంది మాయా, నేను పెట్టుకుంటానే.
కాళ్ళజోడు ఎట్టుకుని దిష్టి బొమ్మలో బాగానే కూర్చున్నావు. మెల్లంగా తోలుమయ్యా, పడిపోతాను. దిగా త్వరగా బీడీ కలచాలి. ముందా కలజోడు దిగి చూడలేక చూస్తున్నావు. ఓకే ఓకే. 2 బీడీలే ఉన్నాయి. డబ్బులు తీసుకోండి. ఏం బెల్లప్పులకేం తక్కువలేదు. ఈడు మొఖానికి మళ్ళీ బీడీ ఒకటి. మాయా శవం మీద చిల్లరెందుకు చల్లుతారు? ఇందాక చెప్పిన అర్థం అన్నట్టుంది వీడికి. ఈ భూలోకంలో ఎంత సంపాదించినా సరే ఒక సిల్లుగా ఒకటి పట్టుకెళ్ళరని సింబాలిక్ వేస్తారా. మొత్తం మీద చిల్లర బాగానే పని అయ్యే నీ బీడీలకి. సరే పని ఉన్నా కదా పద. దానియాలు ఇది ఇంకా పాలిష్ పట్టాలరా ఇది? వస్తున్నానండి అయ్యా. ఏంటండి అయ్యారు, పాలిష్ బాగానే పట్టామండి అయ్యారు. ఇది ఇంకా పాలిష్ పడితే బాగుంటది దానియాలు. బాగా పాలిష్ పట్టేస్తే బలం ఉండదండి. సరే పని చూసుకో గానీ ఇవాళ ఎంతమంది వచ్చారు? ఇవాళ 2 కుర్రోళ్ళు వచ్చారండి. బియ్యం ఎత్తి ఇచ్చేస్తానండి. 2 కుర్రోళ్ళు వచ్చారా? సరే అయితే. చాలా పెద్ద మిల్ రైదా, బాగా డబ్బులు ఖర్చు పెట్టినట్టున్నాడు. అయ్యి బాబోయ్, ఎంత ఉందేంటి ఇక్కడ ఒళ్ళొంచి పని ఏరేళ్ళో, చేయమంటావా? రేయ్, హాయ్. పని ఎక్కడైతే పైన ఏం చేస్తున్నావు? కిందకి రా. ఇక్కడికి వచ్చి దిక్కు చూస్తావేంట్రా? వచ్చేస్తున్నానండి. ఎరా మీరు కూడా పనిలోకి వచ్చారంట్రా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా. అదేంటండి అలాగంటారా? పనికి కాకపోతే దోళగత్తం కొత్తం ఏంటి? సర్లే సంచిలో కొట్టు బియ్యం. సరిగ్గా పట్టా ఉడతమా కూడా. పనులు పురమాయంతం కాదు, ముందు పని చేయడం నేర్చుకో. సరే ఈ మూటలు అక్కడ ఇట్టేద్దాం పదండి. చాలా ఊరు ఉందండి. ఎలా మోతున్నారా? బాగానే మోస్తున్నాడు ఇడా. నాకు కూడా ఎత్తాయి. ఎరా నువ్వు కూడా పనిలోకి వచ్చావురా? నేనే కదండి, మా మాయ కూడా పనికొచ్చాడండి. లోన్ ఉన్నాడు. సరే అయితే పని చూసుకో. రేపు కూడా వచ్చాయమ్మా పనిలోకి. అయ్యా వంటగారండి. ఏంటి కొంచెం మా డబ్బులు కూడా ఇచ్చేయండి. డబ్బులు ఇస్తాను గానీ ఇవాళ ఏంట్రా కొత్త అవుతారు మీరు? ఏదో పట్టకూడు కోసమండి. అబ్బా వీడితో తిరిగి బాగానే నేర్చుకున్నారా నువ్వు? ఏంట్రా గడ్డంలా పెంచావు? మీరు పొట్ట పెంచుకుంటా లేదు కానీ మేము గడ్డలు పెంచుకుంటూ వచ్చిందండి. ఏదో అన్నావేంట్రా? ఏం లేదండి. నాకెందుకులే, ఇదిగోరా మీ డబ్బులు. మీ కష్టం నాకెందుకులే, తీసుకోండి. గుడ్లకు కష్టపడితే 300 కూడా రాలేదురా. ధనియాల్ గారు మీకు విషయం చెప్పాలి, ఉండండి. అలాగేనండి. ఏండి ధనియాల్ గారు, ఇప్పుడు చెప్పండి ఓనర్ గారు. మన ఊరికి పాస్టర్ గారు వచ్చాక ఊరే మారిపోయిందండి. మీరు చెప్పింది ఎంతో కరెక్ట్ అండి బాబా. ఎవరి గురించో ఎందుకండి, ఇది వరకు నా బ్రతుకు ఎంతో దరిద్రం అండి బాబు. ఈ ఊళ్ళో నా ఎంత తాగుపోతే ఎవడో ఉండేవాడు కాదు. మన పాస్టర్ గారు దేవుడి మాటలు చెప్పి నన్ను మనిషిగా మార్చారు. పాస్టర్ గారే లేకపోతే నా జీవితం ఏమైపోయినావండి. నిజంగా దేవుడి కృప అండి. ఇన్నొక్కడంటే పాస్టర్ గారు ఈ ఊరు ఎప్పుడు వచ్చారో ఈ ఊరంతా మారారు, నాతో సహా. ఈ నొక్కని తప్ప. వందనాలండి పాస్టర్ గారు. వందనాలండి. బాగున్నారా? బాగున్నాను పాస్టర్ గారు. అయ్యా మీరు మందిరానికి రావట్లేదు, నాకు చాలా బాధగా ఉందయ్యా. ఊర్లో వాళ్ళందరూ మారు మనసు పొందుకున్నారు, మీరే. నాకు చాలా బాధగా ఉందయ్యా. మారిపోతాం మేము కూడా, మందిరానికి వచ్చేస్తాం ఇంకా. మీరు ఎక్కడికో పని మీద వెళ్తున్నట్టున్నారు, వెళ్ళరండి అయ్యా. వెళ్తామండి. ఏంటో ఎంతో ఎక్కడి నుంచి వస్తుందిరా బాబు నీకు. అవును మాయా. వీళ్ళ అమ్మాయి ఏసని పేరు పెట్టింది, ఏం ప్రయోజనం? ఈసన్ పేరు పెట్టుకుని లూసిఫర్ లో బతుకుతున్నాడు చూడు, ఆడాడు అవుతారం. అవునండి, వాళ్ళ అమ్మాయి ఈడు గురించే బాధపడుతుందండి. ఈ రోజుల్లో పెద్దల మాటల గౌరవం ఎక్కడ? బాగున్నారా మాస్టర్ గారు? వందనాలు పాస్టర్ గారు, కూర్చోండి. వందనాలండి. వందనాలయ్యా. వందనాలండి, కూర్చోండి అయ్యారు. ఇంకేంటండి, ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. పొద్దుట మార్తమ్ గారు చనిపోతే ఆ సమాధి కార్యక్రమానికి వెళ్ళొచ్చాను. అయ్యో నేను రాలేకపోయానండి. అయ్యో పర్లేదండి, ఇలా వెళ్తా వెళ్తా మిమ్మల్ని చూద్దామని వచ్చాను. సంతోషమండి, నేను ప్రార్థన చేసి వెళ్ళండి. అయ్యో భలేవారు, ప్రార్థన చేయడానికి వచ్చానండి. మంచిదండి. పాస్టర్ గారు
మీరు ఈ ఊరు వచ్చిన తర్వాత ఈ ఊరు ఎంతో బాగుపడ్డదండి. దానియేలు గారు చెప్పింది నిజమండి. అయ్యో నాదేముందండి, అంతా దేవుని కృప. రండి ప్రార్థన చేస్తాను. మంచిదండి. పాస్టర్ గారు చెప్పమంటే నీతి కబుర్లు తెగ చెప్తాడు రా బాబా. ఏయ్ సంపత్ర, ప్రతాప్, చట్టం నిన్ను వదిలిపెట్టదు. ఏయ్ నన్ను చట్టం? అవును, పేదలు పడగొట్టి ఈ నిర్మాణం కడుతున్నావు. నిన్ను వదిలిపెట్టిన ప్రతాప్, నిన్ను వదిలిపెట్టను. ఆపవయ్యా, మర్యాదగా నువ్వు పెట్టిన కేసు వెనక్కి తీసుకో. కేసు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. మర్యాదగా చట్టానికి లొంగిపో ప్రతాప్, లేకపోతే నీ పతనం స్టార్ట్ అవుద్ది. ప్రతాప్, 2 రోజుల నుంచి నన్ను ఇక్కడే కట్టించావు, తిండి తిప్పలు లేకుండా. నా సర్వీస్ లో నీలంటూ చాలా మంది చూశాను ప్రతాప్. నీకు శిక్ష పడేదాకా వదిలిపెట్టను. ఏం చేస్తావు? ఏం చేయగలవు? ఏమన్నా చేయగలవా? ఈ ప్రతాప్ అంటే ఏమనుకుంటున్నావు? పక్క పాపిడి తీసుకుని తెల్ల బట్టలు వేసుకుని అమూల్ మిల్క్ బేబీలకు కనబడుతున్నాను అనుకుంటున్నావా? ప్రాణాలు పోతాయి. మర్యాదగా ఈ డబ్బు తీసుకుని, ఇదిగో ఇదిగో ఈ డబ్బు తీసుకో, ఈ డబ్బు తీసుకో, ఈ డబ్బులు తీసుకో, ఈ డబ్బులు తీసుకుని ఆ కేసు వాపస్ తీసుకో సంపత్రావు. ఆహాహా, ఈ డబ్బుతో నన్ను కొనాలనుకుంటున్నావా? నేను ఎవరిని అనుకుంటున్నావు? జర్నలిస్ట్ని. నిన్ను వదిలిపెట్టనంటే వదిలిపెట్టను. అయితే డబ్బులు తీసుకుని వాపస్ తీసుకోనంట. ఇస్తాడి ఈ బండి తోచుకోవడమే. అమ్మయ్య, మన ఇల్లు వచ్చేసింది మాయా. వచ్చేసానా? జీవితాంతం దీన్ని తోసుకోవడమే సరిపోతుందిరా బాబు. లోన అమ్మమ్మ పడుకుంటది, మనం సైలెంట్కి వెళ్ళిపోతాం లోనకి. సరే, నా అడుగులు అడిగేసి లోనకి వచ్చి. సరే మాయా, రా. ఇంతేనా? మెల్లింగారా, లేచిందానికి చంపేస్తుంది రాక్షసి. అమ్మమ్మ తలుపేస్తున్నట్టుంది మాయా. తలుపేయక మన కోసం తెరిచి ఉంచుతారేంట్రా? అయితే మన దగ్గర తాళం చెయ్యందిగా. ఓహో, మన దగ్గర తాళం ఉందిగా. మీ అమ్మ నన్ను చంపేది మాయా. నేను లోపల రాను. ఈ నైట్కి ఇక్కడే పడుకోపోతాను నేను. బాయ్. నువ్వు వెళ్ళిపో మాయా. సర్లే, నీ కర్మ సావు. నీ బతికి ఎప్పుడు ఇక్కడే ఏడు. అమ్మాయ పడుకుంది. అబ్బా, ఆకలే ఆకలి బాబోయ్. ఏం లేవండి, మొత్తం ఖాళీయా? అమ్మాయి అన్నం దొరికిందిరా బాబాయ్. అమ్మా, ఎవరది? బాబు యేసు, ఇప్పుడు వచ్చారా? అమ్మా చూసేసావా? 2 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళిపోయా బాబు? నేను ఎక్కడికి వెళ్తానమ్మా? ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉన్నానా.
మరి ఆడేట్రా? ఆడా తెలీదు. 2 రోజుల నుంచి ఊరంతా నెతుకుతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయావురా? చెప్పరా. 2 రోజుల నుంచి ఏమైపోయావురా? నువ్వేంటి దుమ్మేంటి ఇంత చిరాగ్గా ఉన్నావేంటి బాబా? నేను ఎప్పుడూ ఇలాగే ఉంటాను కదండి. ఏసని పేరు పెట్టాం బాబా. ఎందుకు బాబా ఇలా తాగుతున్నావో తిరుగుతున్నావో వీడులు కాలుతున్నావు బాబా? ఎందుకు బాబా? ఏసని పేరు పెట్టాం కదా బాబా. తల్లి ఆవేదన అర్థమవుతుందా బాబా నీక? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను నువ్వు మారాలని. ఊరోళ్ళందరూ మారారు, నువ్వే ఇలా గాలి తిరుగుతున్నావు. ఒక్కసారి ఆలోచించరా. ఆ గెడ్డమో జుట్టు ఎలాగున్నావో. ఈడొచ్చిన పిల్లలందరూ పెళ్లిళ్ళు చేసుకుని సుఖంగా ఉన్నారు, నువ్వే ఇలా తయారే బాబు. బాధ్యత లేకుండా తిరుగుతున్నావు. ఇప్పటికైనా మారరా. పాస్టర్ గారు నిన్నే అడుగుతున్నారు. ఆయన మాట నువ్వు చర్చికి రావు. ఈ వారం అయినా చర్చికి రారా. రే చెల్లిమోకం చూడరా. అన్నీ అంట నిన్నే కలరుస్తుంది కదా. దాన్ని ఏమన్నా చదివించాలని ఉందంట నీక? దాని మొఖం చూడరా ఎంత బాధపడుతుందని. ఓకే చూశాను. ఇప్పుడు ఏంటి చదివించేస్తాను చెల్లిన. ఫస్ట్ క్లాస్ లో చదివించేస్తాను. ఓకేనా? ఇది అట్లా ఏంటో ప్రభు, నా బిడ్డను మార్చు ప్రభు. ఆశగల పేనాన్ని తిప్పుకొచ్చేవాడు ప్రభు. సౌలుని పౌలుగా మార్చిన దేవా, నా బిడ్డను కూడా మార్చండి అయ్యా. దయతో కుప్ప చూపించింది తండ్రి. ప్రభు, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా పల్లెల్ని, పట్టణాలని మార్చండి దేవా. నీకు వందనాలయ్యా. మా కుటుంబాన్ని కూడా, మా బిడ్డలను కూడా తండ్రి మార్చండి అయ్యా తండ్రి. పాస్టర్ గారిని దీవించండి, మా ఇరుగు పొరుగు గారిని దీవించండి, సంఘాలను దీవించండి, రాష్ట్రాన్ని దీవించండి, కనికరించండి దేవా. నీకు వందనాలయ్యా. ఈ దున్నపోతే ఇంకా నిద్ర లేదండి. లే అబ్బా ఏం మాయా అప్పుడే లెక్కొట్టేసావు. అప్పుడేనంట. రా మొహం కడుగు. బా చేదుగా ఉంది మాయా పుల్ల. కొద్ది పందా తెచ్చింది ఇంకో. ఎన్నాళ్ళు ఈ అద్దె గుడిసెలో ఉంటాం రా. ఏదన్నా పనిలోకి వెళ్ళరా, స్థలం కొనుక్కుందామా. బాగా చెప్తున్నావు. దేవుడికే ఇల్లు లేదు. నక్కలకు బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తల వాంచడానికి తల లేదని చెప్పాడు దేవుడు. దేవుడికే ఇల్లు లేదు అక్కడ. మనకెందుకు? పోతా పోతా ఎత్తినేసుకెళ్ళిపోతావేంటే? నిన్నెవరో మార్చలేరు. కడుగు త్వరగా. ఎవరో చూస్తలేదు కదా. ఎరా తానం చేసావా? ఎప్పుడో. నాకు డౌటే. అమ్మే చెల్లేదే కనపడలేదు పొద్దు నుంచినా. చెల్లి ఇప్పుడు గుర్తొచ్చిందేంట్రా? సందీసులకి వెళ్ళింది. ఓ అవునా? ఎవరో ఆదివారం రోజు. ఓహో సర్లే, నాకు చిన్న పని ఉంది, బయటికి వెళ్ళొస్తాను. రారా. ఎరా ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? ఎలా రారా చర్చికి? ఎలా ఆదివారం రా. అలాగేలేనే, వచ్చేస్తాలే. చిన్న పని ఉంది, చూసుకుని వచ్చేస్తాను. ఎప్పుడు ఇలాగే చెప్తావు. నువ్వేంటో నీ మాటలేంటో. అబ్బా సరిగ్గా ఆదివారమే పోవాలా బండి. ఊరే చింతపండు, నువ్వు నాతో నల్లవు కదరా. ఊరే పాస్టర్ గారు ఇటు వస్తున్నారేంట్రా బాబు? దొరికేస్తామేమో. మనోళ్ళ ఉన్నారే బాబు. యేసు పాస్టర్ గారు. అవును మాయా. వందనాలండి పాస్టర్ గారు. వందనాలమ్మా. బాబు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఈ రోజన్నా దేవుని మందిరానికి రండి అయ్యా. అయ్యి బాబు మందిరానికి అండి వచ్చేస్తామండి. మీరు ఇలా వెళ్తా ఉండండి, మేము అలా వచ్చేస్తామండి. అండి మీరు వెళ్ళండి, లేట్ అయిపోతుంది. మీరు వెళ్ళండి అయ్యారు. నిజంగా వచ్చేస్తాను అయ్యారు. మీరు నడండి. మిమ్మల్ని ఎవరో బాగు చేయలేరయ్యా. దేవుడే మిమ్మల్ని దర్శించాలి. ఈసారి ఈయన ఎదురవుతాడు ఏంట్రా బాబు నా దరిద్రానిగా. ఏదేమైనా ఈ చెట్టు దగ్గర వెళ్ళి చల్లగా ఉంటది మాయా.
ఆ బీడీ ఒకటి ఉంటే చాలు నీకు. మాయా రాత్రి అన్నం తిన్నావా? తిన్నానులే. తింటావులే, నీకేంటి? అంతా నీ వల్లే వచ్చిందిరా. ఇంటికాడ ఉన్నావు, మిల్లి కాడ పని ఉందని తీసుకెళ్ళావు. మిల్లికి వెళ్ళాక డబ్బులు వచ్చినాయి. డబ్బులు వచ్చాక ఆగుతామా? ఏదో సొక్కేసాం. సొక్కేసిన తర్వాత ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళాక రచ్చ రచ్చ అయిపోయిందిరా మీ అమ్మమ్మతో. రాత్రంతా ఒకటే గొడవ. అయినా నీకే రాత్రంతా శుభ్రంగా పడుకున్నావు. రాత్రంతా దోమలు చంపేశాను. ఇక అలాగే ఉండాలి. అయ్యి బాబోయ్, టైం చాలా అయిపోయింది. ఈ బస్సులు ఎప్పుడు వస్తాయో ఏంటో. నాకన్నా తెల్లగున్నాడు ఎవడ్రీడా? అవును నిజమే, వీడు ఎర్రటిగా ఉన్నాడేంటి? అమ్మా, నడిచి నడిచి కాళ్ళు లాగేసినాయి. అబ్బా, ఎండ చెత్త కొట్టేస్తుంది. ఒక్క బస్సు కూడా రావట్లేదు. అబ్బా. అన్నా అన్నా, ఇక్కడ బస్సులు ఆగుతాయి అన్నా. ఆపుతారు, ఎక్కడైనా ఆపుతారు. ఓకే అన్నా. ఇక్కడ బస్ స్టాండింగ్ కట్టేస్తే బాగుండ్రా బాబా. అందరు నన్ను అడుగుతున్నారు వచ్చి. అబ్బా అబ్బా, ఈ బస్సులు ఎప్పుడు వస్తాయో ఏంటో. రాత్రి నుంచి ఏం తినలా, కడుపు మాడిపోతుంది. చేతిలో డబ్బులు కూడా లేవు. కంగారు పడుకో. చింతపండు, మన ఖర్చుల డబ్బులు పని అయినరు. బండి స్టార్ట్ చేసి తిప్పెట్టు, ఇప్పుడు వస్తాను. అలాగే మాయా. ఇదిగో, ఏ ఊరు వెళ్ళాలి మీరు? రాజమండ్రి వెళ్ళాలండి. బస్సులు వస్తాయండి ఇక్కడికి. రాజమండ్రి బస్సా? పొద్దున్నోటి వెళ్ళిపోయింది. అవునండి. ఇప్పుడు ఒకటి వస్తుంది ఇలాగా. మీరు ఎలా రెడీగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఆగిద్దండి బస్సు. రాజమండ్రి వస్తాను బాబు, ఇక్కడ ఆగిద్దండి. ఎక్కేస్తాను బస్సు. స్టార్ట్ చేసావా? ఇప్పుడు దాకా ఏం చేసారా? త్వరగా స్టార్ట్ చేయరా బాబు. తీరా తీరా ఏ, నా పర్స్ ఎక్కడ పడిపోయింది. తీసారంటావా? తప్పించుకోవాలి పదరా. అన్నా అన్నా, అయిపోయింది, సరిపోయింది. వాడు వచ్చేస్తున్నాడు రా. పీడి మొక్క డబ్బులు లేకుండా చేసి. నిమిషం ఆగండి అన్నా. అన్నా, నా పర్స్ తీసావు కదా? బాబు ఊరికన్నా అయ్యేం పనులు అదిగో నీ షర్ట్ లో దాస్తావు. అది మంచి పని కాదన్నా. అయ్యేం పనులు అన్నా, నువ్వు చాలా మంచోడు అనుకున్నాను. అవుదని తెలుసు కదా మాయా నీకు. అంతా నీ వల్లే. బండి పని చేయదని చెప్తావచ్చు కదా ముందే. నడు, ఏదో దొంగోళ్ళు చూసినట్టు చూస్తున్నాడు రాజమండ్రి రోడ్డు. ఏమయ్యా మేస్త్రి, నేను సైట్లోకి వచ్చినా సరే ఇంకా మీరు పనిలోకి రాలేదు. ఇలా అయితే ఎలా అయ్యా? ₹1,00,00,000 బిల్డింగ్ అయ్యా, నీ చేతిలో పెట్టావు నమ్మి. సరే అయితే త్వరగా రండి. ఏంటి పనులేంటి? లోకం అయ్యి బాబోయ్, పొద్దున వచ్చేసే రేట్ అయ్యారు. ఏ రాజు, ఇలా రారా. వస్తున్నానండి అయ్యగారు. అయ్యగారండి, వెనకాలంతా తడిపేసినానండి. ఇంకా మేతులు రాలేదండి. వాళ్ళ గురించే చూస్తున్నానండి. ఆ ఇరికింట్లో ఉండలేకపోతున్నానయ్యా. ఛే, మర్చిపోయాను. నువ్వు ఆ ఇంటికాడ ఉన్న కోళ్ళ సంగతి చూడలేదేంటి? పుంజుల సంగతి. అయ్యగారు, బాదం పప్పు, జీడి పప్పు ఇప్పుడే పెట్టినానండి. ఎప్పుడైనా అట్లా పెట్టకుండా నేను తిన్నాను ఏంటండి? బాగానే చెప్తావు. బిల్డింగ్ గడికి ఎవరు రాకుండా చూసుకో. కొంచెం దొంగలు తిరిగి ఏరియా అంటే. అవునండి బాబు. అబ్బా మాయా, నేను ఇంకా దీన్ని గంటలేను. జీవితాంతం దీన్ని గంటితోనే ఉండాలి. ఇంకా దీన్ని నమ్మే మాయా. అమ్ముతానులే కౌంటరా. ఇక్కడ అంతా తెల్లగా ఉందేంట్రా? ఇదేదో పెద్ద రాజుల కోటలాగా ఉంది. ఎవరిదిదా? అవును మాయా, ఆయన ఎక్కడో చూసినట్టు ఉంది మాయా. హలో సేట్ గారు, అమౌంట్ ఇంకా పంపించలేదండి? ఇలా అయితే వ్యాపారం అట్లా చేస్తామండి. అవునరా, ఏముంది మాయా బిల్డింగ్. నా పని చూసుకుంటానండి నేను. హలో, పొద్దునుంచి ఫోన్ చేస్తున్నానండి మీకు. కనీసం డబ్బులు పంపించలేదంటండి మీరు. ఎవర్రా మీరు? పొలం కడకొచ్చావు?
ఇటు రాకూడదు, అర్థమైందా? ఆ రూట్లోంచి వెళ్ళండి. వెళ్ళిపోతామండి, రామండి ఇటు. వెళ్ళిపోతామండి. ఈ ఇల్లు ఇడదనుకుంటా. వెళ్ళిపోండి. ఒరే సంపూర్ణ రాదు, ఒరే యేసు ఏటి ఎలాగొచ్చినావు? రా ఈ దగ్గర పని చేస్తున్నావా? చాలా డబ్బు ఉన్నవాడు మీ కూడా. ఆ, ఒరేలారా పుంజులు అన్నారు, ఎన్ని ఉన్నాయేంటి? మా మగాళ్ళలో నేటి చాలా పుంజులుంటాయి. ప్రతాప్ గారికి ఎర్ర పుంజు అంటే చాలా ఇష్టం. ఆ పుంజు గురించే అతమానం అడుగుతాడు. అయినా మనకి ఎంత ఇలారా పుంజుల గురించి. నువ్వు వెళ్ళొచ్చారైతే దొంగలు పడకూడదని పెద్ద పెద్ద గోడలు కట్టారు చుట్టూరు. హలో, ఏమయ్యా రమేష్, నీ షేర్ పట్టుకెళ్ళవయ్యా, కాపలా కాయలాగా సత్తున్నావు. త్వరగా రా. సరే సరే, డబ్బులు అవసరం లేదా, త్వరగా రా. బాబోయ్, ఈ ఇల్లు కూడా సూపర్గా ఉందిరా. అయ్యే బాబోయ్, ఏం బాగుంరా, ఏం జల్సారా. అబ్బబ్బబ్బబ్బా, అయ్య బాబోయ్ డబ్బు. గొప్ప మహారాజురా, ఇక నుంచి నిన్నే పాలవుతాను. ఇంతకీ కోడి పుంజు ఎక్కడుందే? ఒళ్ళో పిల్లన్నిటికి ఊరంతా నెతకడం అంటే ఇదే. వత్తన్నా మా ఊడు మొత్తం మీద బాదం పప్పు బాగానే పెంచాడురా దీన్న. అరవకమ్మా పద. ఎవరు వస్తున్నారు రే? జాగ్రత్తగా మన ఇంటికి వెళ్ళిపోదామమ్మా, పదమ్మా. మాయా మంచి కొవ్వొట్టేసి మాయా, మేపేది ఆ సంతోష్ రాజు గడే. అవును గాని ఏం ఉన్నాడ్రా సేటు? ఆ డబ్బు, ఆడొంటి మీద ఉన్న బంగారం, ఆడు బుల్లెట్, ఆ లగ్జరీయే ఏర్రా. రేయ్, ఇక నుంచి ఆ చిరంజీవి కాదు, ఆ మహేష్ బాబు కాదు, ఆ సేటేరా నా హీరో. ఇక నుంచి ఇక మీదట సినిమా హీరోల జోలికి వెళ్ళను నేను. రాత్రి నుంచి పిచ్చొచ్చేస్తుందిరా. అంత డబ్బు ఎలా సంపాదించాడంటో? నేనెందుకు సంపాదించలేకపోతున్నాను? రేయ్ చెప్పరా, రేయ్ చెప్పరా. నేనా? పిచ్చెక్కిపోతుంది. ఎదురు చెయ్యాలి, ఎదురు చెయ్యరా, చెప్పు. మాయా 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 మాయా, నువ్వు టెన్షన్ పడక మాయా, ఉండు, నేను ఇప్పుడే వచ్చేతాను ఒక 5 నిమిషాల్లో. రెండరాజు గారు మీతో చిన్న పని ఉంది. ఏట్రా ఓ లాక్కెళ్ళిపోతున్నావు నువ్వు? ఏయ్ ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నావు? పేటర్న్ చేసుకున్నాను రా, టిఫిన్ చేసుకునేలాగా ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నావు? ఏటి ఏడే మిమ్మల్ని తీసుకెళ్ళి అమ్మేస్తానేటండి. రండి, మా మాయ దగ్గర 2 మాటలు చెప్తారు కానీ రండి. రేయ్, నీకు మీ మాయకి ఏం పని పోవట్లేదేట్రా? అవతల నాకు బోల్డ్ పళ్ళు ఉన్నాయే. రా, ఏటి కేకేసి నువ్వు? నిన్నెవడు కేకేశాడ్రా? ఓరు సిల్లపండా, నన్ను పిల్లదాట కదేటి? అదేం కాదు, నువ్వు రాత్రి నుంచి కొల్లి తగిన కొద్దిలాగా ఇదైపోతున్నావు కదా. ఆ సైడ్ గురించి ఈయనకి బాగా తెలుసు కదా, అందుకని ఈయన తీసుకొచ్చాను. ఏటి ఏ సేటు? రా, ఇష్టం ఏటైతే. ఏయ్ రా, నీతో మాట్లాడాలరా. ఏటి మాట్లాడతావు? ఏటి ఈ ముక్కు తీసుకుదా, కూర్చోండి. కూర్చో, మాట కూర్చో. పొద్దు పొద్దున్న ఏట్రా నువ్వు?
ఏం లేదురా, నువ్వు పని చేస్తున్నావు చూడు సేటు దగ్గర. ఆయన పేరేంట్రా? ఆడితో నీకేట్రా? ఏం లేదులే, మంచి దొరలాగా ఉంటాడు కదా ఆయన. ఏంటా సంగతి అని. ఓహో, మా దొర మీద పడ్డాయటి నీ కళ్ళు. ఇది సంగతి మాట. అసలు అంత గొప్పడు ఎలాగేట్రా ఆయన? అవన్నీ నీకెందుకే? అలా అంటావేంట్రా, మన అంతో కూరోళ్ళు. ఇగో ఈ 2 ముక్కలు తిను. ఇగో ఈ ముక్క రుస్తుడు, నీ కోసం కోడికూర ఉండదు. ఏంటే నువ్వు మరి తీసుకో, తీసుకో, మంచి మెత్తన ముక్క తీసుకో. ఏదో మొక్కచ్చి కాకపడతాను అనుకోకరు, నువ్వు అంటే అవమానమే నాగా. అబ్బా, ఇదేదో పుంజి మాసం లాగా ఉందా? పుంజ, పందెం పుంజ అనుకుంటా. ఇప్పుడు ఏటి కావాలి నీకు మ్యాటర్ చెప్పు. అసలు ఆడంత డబ్బు ఎలా సంపాదించాడురా? అది అది మ్యాటర్ కావాలి నాకు. నువ్వు అన్నట్టుగా ఆడు సేటే, కానీ మన ఊరు వచ్చాకే పందెం ప్రతాప్ అని మార్చుకున్నాడు పేరు. ఆ? అవునా? అవును మరి. కానీ పేరు తగ్గ మనిషిరా. ఆయనకేట్రా ఒక వ్యాపారమా? కోడి పందాలు, పేకాట, బిల్లింగ్లు కట్టి అమ్ముతారు, స్థలాలు అమ్ముతారు. ఒక వ్యాపారం కాదు, అన్ని వ్యాపారాలు ఉన్నవే. ఈ పెట్టుబడి ఎవరిది అనుకున్న వేటి? అలా ఆవిడది, మా అమ్మగారిది. దుబాయ్లో ఉంటారు, పెద్ద ఉద్యోగం, ఎవరికి తెలీదు. దుబాయ్ నుంచి బోల్డ్ మూటలు పంపిస్తారు. ఎవరికి చెప్పమా? చెప్పండి చెప్పండి. ఆ ముక్కలకి చాలా బాగుంది కూర. నిజమేరో, ఈ ముక్కని ముందు. ఈడెవడో గాని బాదం పప్పేసి బాగా పెంచినాడ్రా. మంచి కమ్మగుందిరా. కాదు నా వెళ్ళొస్తానే, మా సేటు దగ్గర చాలా పనులు ఉన్నాయి. వెళ్ళొస్తానే, కూర చాలా బాగుందిరా. జాగ్రత్త వెళ్ళు. వెళ్ళొస్తాను. అంతా అలా ఆవిడ సంపాదన అన్నమాట. మాయా, నీకు విషయం చెప్పనా? ఏంట్రా? మాయా, అయితే నువ్వు కూడా పెళ్లి చేసుకో. అత్తనే డబ్బే పంపించే, మనకి ఇంకా డబ్బులే డబ్బులు. నిజమేరా, పెళ్లి చేసుకుంటాను. తెంగరోడు అయినా మంచి మాట చెప్పావు. మరి ఏమనుకున్నావు మనతోని? అమ్మమ్మతో మాట్లాడాలరా బాబోయ్. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. అవును, నిజమే మాట. రాయ్, బండి పక్కెట్టు, ఇందాకే బాగు చేయించాను. అలాగే అలాగే. దానికి అయిపోతుంది సంపాదన అంతా. చెల్లెలు గారు బైబిల్ చదువుతుందేంటి? అమ్మా, అమ్మే. ఏంట్రా, ఉరుగు పెత్తనాలు అయిపోయినాయా? అదేంటి అలా అంటావు? ఏమనాలి? అమ్మే, ఏం చేస్తున్నావే? కనపట్టలేదా? బియ్యం ఏరుకుంటున్నావా? ఎంత కష్టపడతావే నువ్వా? ఆ సెల్లు ఉందంటే ఏ పని చేయదు అది. ఏంట్రా ఇంత ప్రేమ కురిపించేస్తున్నావు నా మీద? ఇయ్యాలా అలా అంటావేంటే? నువ్వు ఒక్కదానివే అన్నాలని చేసుకుంటూ ఈ పనులన్నీ ఏం చేయమంటారా? నేను చేయకపోతే ఇంట్లో ఎవరు చేస్తారు పని? ఇంకా మాయా, అమ్మమ్మకి ఇంకా బొలి వెళ్ళలేనట్టుంది మాయా. అవునా? ఇదేంట్రా, ఏం పట్టించుకోకుండా బియ్యం ఏరుకుంటుంది? అమ్మా, తిండే కదా, లోపల తినండి. వెళ్ళు, నీ మగాని సిగ్గుందండి అసలేని. మానవుడు చెప్తుంటే వీడికి ఇంకోటి అర్థమవుతుంది. మాయా, నన్ను చెప్పమంటావా? ఏంట్రా మీ బాధ? ఇవిడికి అర్థమయ్యేలా చెప్పాలంటే మనం ఏదో కథ వెళ్ళాలి. ఇప్పుడు రాత్రి కళ వచ్చింది నాక. ఏం కాలేంటి? కళ్ళలో పెద్ద మంచి వచ్చి నన్ను పెళ్లి చేసుకోమన్నాడే. అప్పుడే నాకు పెళ్ళి ఏంటి అన్నానే, కానీ ఆ పెద్ద మనిషి అదేదోని ఆది కాండంలోని నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని వాక్యం ఉంది కదా, దాని చాలా మంచి వెళ్ళి నాకు సిగ్గేస్తుంది. చదివాను చదువు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదు అనుకునేను. దాని అర్థం ఏంటి? నరుడు ఒంటరిగా ఉండవద్దని. ఆపరం కానీ నాటకాలు నాకు అర్థమైంది. నర్ర ఇంకా అమ్మకి అర్థమైంది. అర్థమైంది. కనీసం పెళ్లి చేస్తానని మాట్లాడంటావా? అయితే పాస్టర్ గారిని ఒకసారి కలవాలి, ఆయనతో ఇష్టం చెప్పాలి. అయితే మాయా, మొత్తానికి అమ్మమ్మకు బాగానే అర్థమయ్యేలా చెప్పేశావు. అవునరా, నా పెళ్ళికి నీకు కొత్త బట్టలు కుట్టిస్తాను రా. పెళ్లి కళ్ళలో బాగానే కంటున్నావు, కానీ నీ ముఖంలో పెళ్లి కళ్ళ లేదు. అదేంట్రా అంత మాట అనేసా? ఊరుకోమాయా, ఆ జుట్టు ఆ గడ్డం ఎలా ఉన్నా చూడు, నేను చూస్తే నాకే సిరాగేస్తుంది.
ఇల్లు కటింగ్ చేయించుకో. ఈ గడపలో వెళ్తే పెంచుకోవడానికి కుక్క పిల్లని ఎవరు, నీకు ఇంకా ఆడపిల్లని ఎవరు ఇస్తారు? పదమాయా కటింగ్ చేయించుకుందు. తెంగరుడైనా ఇటు బుర్ర బాగానే పని చేస్తుంది. నడు మొత్తం చేసేది కదా, నడు. అమ్మా తబితమ్మ గారు, ఆ, పాస్టర్ గారు వందనాలండి. వందనాలమ్మా. నేనే మీ దగ్గరికి వద్దాం అనుకున్నాను. అవునా? మీరే నా దగ్గరికి వచ్చారు. రాయండి పాస్టర్ గారు, లోపలికి వచ్చింది కానీ రాయండి. అయ్యో పర్లేదమ్మా, గాలేస్తుంది కదా, ఇక్కడ కూర్చుంటాను. అలాగే పాస్టర్ గారు ఇచ్చేయండి. అమ్మా బాగున్నారా? ఏంటమ్మా విషయం? బాగున్నామండి. విషయమంటారా? అదే అబ్బాయికి పెళ్లి సంబంధం చూస్తారనేసి. అబ్బాయికి పెళ్లి సంబంధమా? అవునండి, అబ్బాయికి పెళ్లి చేద్దామని. మీరే దారి చూపించండి బాబు ఆడికి. ఏమని చెప్పమంటావమ్మా? పొద్దుటే లేచి సినిమాటర్లకు దండం పెట్టుకొని వాళ్ళని పోలు నడుస్తారని చెప్పమంటారా? నేను అన్నది నిజమే కదమ్మా, చెప్పమ్మా. పోనీ 4 కట్టలు బీడీలు 2 సీసాల మందు తాగుతాడని చెప్పమంటావమ్మా? మీ అబ్బాయికి లేని అలవాటంటూ లేదమ్మా. అమ్మా, ఈ రోజుల్లో కష్టపడి పనిచేసే వారికి పిల్లనివ్వడమే కష్టంగా ఉంది. ఇలా అంటున్నానని ఏమో అనుకోకుండా అమ్మా. పని పాట లేనోడికి, అదే మీ కొడుక్కి పిల్లనెవరిస్తారమ్మా? ఎలా అడగమంటారమ్మా? మీ అబ్బాయి మీద నాకు ఎలాంటి ద్వేషం లేదమ్మా. అమ్మా, నేను మీ అబ్బాయిని కనపడినప్పుడల్లా మన దేవుని మందిరానికి రండని ఎన్నిసార్లు బ్రతిమలాడ, అసలు ఏనాడు నా మాట వినలేదమ్మా. కారణం, దేవుని యందు భయభక్తులు లేవు, దైవికమైన భయం అస్సలు లేదు. ఇన్ని లోపాలు పెట్టుకొని ఎలా అడగమంటావమ్మా పిల్లని? మీరు అన్నది కరెక్టే బాబు. నేను ఎన్నాళ్ళు బతుకుంటాను నాకే తెలియదు. పాస్టర్ గారు, ఆడు నా మాటకి ఏనాడు ఇవ్వలేదు. ఆడు ఇష్టానుసారంగా ఉండేవాడు. అందుకనే అండి పెళ్లి చేస్తే భార్య మాటని దేవునికి లోబడి ఉంటాడని నా ఆశ అండి. ఆడికి ఏదో పెళ్లి సంబంధం చూసి మీరే ఏదో ఒకటి చేయండి బాబు. అమ్మమ్మమ్మ బాధపడకండి, ప్రార్థన చేద్దాం. ప్రభుత్వం ఏమై ఉందో. ఏంటి కాలేజీకి వెళ్లకుండా పుస్తకాలు వేసి కూర్చున్నా? వెళ్తున్నానమ్మా. త్వరగా రెడీ అవ్వు. చాలా విచిత్రంగా ఉంది స్టోరీ. కాలేజ్ నుంచి వచ్చిందో చదవాలి. ఇంత తొందరగా ఎందుకు రమ్మన్నావు? ఇంకా టైం ఉంది కదా. దొరికిన డైరీ గురించి నాకేం చెప్పవా? చెప్తా రా, అక్కడికి వెళ్ళి కూర్చుందాం. సరే. చెప్పవే. ఆ డైరీ గురించి ఏం చేసావు? ఇంటికి చదివావా? ఈ డైరీ గురించి ఎంత ఎల్లీగా రమ్మన్నావు. నిన్న సాయంత్రం చదువుదాం అనుకున్నానే, కానీ కుదరలేదు. ప్రణతి, ఈ డైరీలో ఉన్న స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అవునా? ఏది నువ్వు చదివింది చెప్పు. నా పేరు ఏసండి. ఏసు అని పేరు పెట్టుకున్నాను కానండి, ఏసులా ఏనాడు జీవించలేదండి. మాది గోదావరి జిల్లా నర్సాపురం అండి. ఈ రోజు నా హీరో ముఠా మేస్త్రి. ఊరోరందరూ మారారు, నువ్వే ఇలా గాలి తిరుగులు తిరుగుతున్నావు. బాబు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఈ రోజైనా దేవుని మందిరానికి రండి అయ్యా. అయ్యి బాబు, మందిరానికి అండి, వచ్చేస్తామండి. యాదగిరి పడగొట్టి ఈ నిర్మాణం కడుతున్నావు. నిన్ను వదిలిపెట్టిన ప్రతాప్. అయితే డబ్బులు తీసుకుని వాపస్ తీసుకోనంట. దుబాయ్ నుంచి బోల్డ్ మూటలు పంపిస్తారు. ఎవరికి చెప్పమాకు. ఆ ముఖ్యలై రేయ్, ఇక నుంచి ఆ చిరంజీవి కాదు, ఆ మహేష్ బాబు కాదు, ఆ సేటేరా నా హీరో ఇక నుంచి. విషయమంటారా? అదే అబ్బాయికి పెళ్లి సంబంధం చూస్తారనేసి. ఈ గడపలో వెళ్తే పెంచుకోవడానికి కుక్క పిల్లని ఎవరు, నీకు ఇంకా ఆడపిల్లని ఎవరు ఇస్తారు? తెంగరుడైనా ఇక్కడ బుర్ర బాగానే పని చేస్తుంది. నడు మొత్తం చేసేది కానీ, నడు. ఆగిపోయావే, తర్వాత ఏమైందో చెప్పు. ఆ డైరీ నేను అక్కడ వరకే చదివానే. నేను ఏది లైవ్? అక్కడి నుంచి నేను చదువుతాను. ఇదిగో తీసుకో. కుర్చీలు చూడు, వీళ్ళు ఎలా పడితే అలా వేస్తారు. టైం చాలా అయింది, ఇంకా రాలేదండి వీళ్ళు. ఏంటో. బాబు రమేష్, అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి అమ్మా. విని టెంట్లో వేయించాను, కుర్చీలని చదివేసాను, ఇంకా వాళ్ళు రావటమే ఆలస్యం. చెల్లిని రెడీ చేసేస్తున్నానమ్మా, నువ్వు చూసుకో అమ్మా వాళ్ళు వచ్చినప్పుడు. సరే అమ్మా. పిన్ని.
పిన్ని వాళ్ళు వచ్చేసారు. వందనాలండి, రండి. రండి. రండి బాబు, లోనికి రండి. జాగ్రత్తగా దిగండి, ప్రయాణం బాగా పదండి జరిగింది బాబు. కదండి. బాగా జరిగిందండి. రండి. నడవండి అమ్మా, పదండి అమ్మ, కూర్చోండి. కుదరం కూర్చోరా, దిక్కులు చూస్తున్నామండి. తీసుకోండి. మీరు కూడా తీసుకోండి. తీసుకోండి. అండి ఏంటి ఇలా నవ్వులుతున్నాడు? ఓరా, మీ అత్తోరు చాలా మర్యాదకి వెళ్ళారా? అవును. పప్పులు బాగున్నాయిరా. ఏంటే తబితా, ఇన్నాళ్ళ జ్ఞాపం వచ్చానా నేను? అలాగంటావేంటే ఏ పూటకప్పుడు పని చేసుకునే వాళ్ళం కదా. అవును, అన్నట్టు నీకు అమ్మాయి ఉంది కదా, పెళ్లి చేస్తావా? లేదు తబితా, సంబంధాలు చూస్తున్నాము. నువ్వేమనుకోపోతే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తావా? మా అమ్మాయిని మీ అబ్బాయికి అడుగుతున్నావా? చాలా సంతోషం తబితా. విజయ, మీ అమ్మాయిని మాకు ఇవ్వి, కన్న కూతురులే చూసుకుంటాను నేను. ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఇదంతా దేవుని కృప. అవును, నిజమే. త్వరలో వాళ్ళిద్దరినీ ఒకటి చేద్దాము. అలాగే. అంటే వీడికి జన్మలో పిల్లవదు అనుకున్నాను, కానీ మంచి సంబంధమే కుదిరింది. కానీ వీడు మారితే సంతోషమే. అవును అవును. పిన్ని, బాబు రమేష్, నీతో మాట చెప్పాలమ్మా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలిసి పిన్ని. అవునా? చెల్లికి పెళ్లి సంబంధం కుదిరింది, అంతే కదా? అవునానా? నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలిసి పిన్ని. ఆ నర్సాపురం సంబంధమే కదా? అవును బాబు, వాళ్ళమ్మ చాలా మంచిది, నా చిన్ననాటి స్నేహితురాలు. వాళ్ళమ్మ మంచిదైతే ఉండొచ్చు కానీ పిన్ని, కుర్రోడైతే మంచోడు కాదు పిన్ని. నువ్వు కొంచెం తొందరపడ్డావు. నేను ఆ ఊరు పనికి వెళ్ళినప్పుడు ఒక్కళ్ళు కూడా కుర్రోడు గురించి మంచి సాక్ష్యం ఇవ్వాల. నువ్వు వెళ్ళేమో ఆ సంబంధం కలుపుకొచ్చావు. నువ్వెవరిని అనుకుంటున్నావో, ఆ కుర్రోడు చాలా మంచోడంట, నాకు వాళ్ళ అమ్మే చెప్పింది. వాళ్ళ అమ్మ చెప్పిందా? అవునానా? మన చెల్లికి ఏం తక్కువ అని పిన్ని, ఇంకా మంచి సంబంధాలు వస్తాయి. ఏంటో నువ్వెందుకు అలా కంగారు పడ్డావు? ఈడొచ్చిన పిల్లని ఎన్నాళ్ళు ఇంట్లో పెట్టుకుంటావమ్మా? ఏదో ఒక ఈ చేతిలో పెట్టాలి కదమ్మా. నాకంటావా ఒంట్లో బాగోలేదు. ఎందుకో నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నావు అనిపిస్తుంది పిన్ని. అవన్నీ ఇప్పుడు ఎందుకురా, రేపు పెళ్ళిళ్ళు వస్తున్నారు, అన్ని దగ్గరుండి నువ్వే చూసుకో. ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఇదిగోండి, వాళ్ళ అమ్మ చేసిన ప్రార్థనే మనోడికి పెళ్ళి అవటానికి కారణం. అవునండి, అవును అవును, మరి చేసిన మర్యాదలు సరిపోతాయి కానీ పిల్లల్ని చూపిస్తే చూసుకుని వెళ్ళిపోతాం. బోల్డ్ పనులు అవతల. అవునండి బాబు, నీ పేరేం పేరు? అమ్మాయిని త్వరగా పిలిపిస్తే ఆ మాటలే మాట్లాడుకుని వెళ్దాం. నా పేరు రమేష్ అండి. చెల్లిని తీసుకొచ్చేయమంటారా? త్వరగా తీసుకొచ్చేయండి. పిన్ని, చెల్లిని అలాగే తీసుకొచ్చేయండి. బాబు, తీసుకొచ్చేయమంటాను. తీసుకొచ్చేయండి అమ్మా. వచ్చేసింది. ఆ డ్రింక్స్ తీసుకోండి, తాగండి. చెల్లిని కూర్చోబెట్టండి. ఇదిగోండి మా చెల్లి. ఎరా, అమ్మాయిని చూసుకో. అలాగే. అయ్య బాబాయ్, నాకన్నా ఉంది. మాయా, అత్త బాగానే ఉంది మాయా. చూసాను లేరా, మాట్లాడుకో. వదిన బాగుందా? బాగుందమ్మా. రే, అమ్మాయిని బాగా చూసుకున్నావా? చూసుకుంటున్నానండి. బాబోయ్ సిగ్గు. అమ్మాయి, పాటలు వచ్చేవాడికే. అమ్మాయికి ఏమైనా పాటలు వచ్చా? వచ్చండి, చిన్నప్పటి నుంచి ఆత్మీయంగా పెరిగింది ఈ అమ్మాయి. వచ్చండి, మా చర్చిలో ఈ అమ్మాయి బాగా పాడుతుందండి పాటలు. పాడవే. అవును, వీడు పెద్ద సింగర్ మరి. అవును మరి, ఈయన పాడమంటే అయిపోతుంది. అవునండి. ఒక పాట అంట పాడమ్మా. సరేనమ్మా.
నీతి న్యాయములు గల చోట్ల సత్యము పలుకును ప్రతి నోట పరవశమందుచు ఆలపించును స్తుతి స్తోత్రములు ఈ పూట కృపలను గూర్చిన స్తుతి పాట కృపలను గూర్చిన స్తుతి పాట గమ పాప గమని పగా అమ్మాయి పాట బాగా పాడిందిరా. అవును రా, చక్కన బత్తిగల పిల్ల దొరికింది నీకా. రే మంచి చెట్లు మాట్లాడుకుంటారా. అత్తయ్య గారు, అబ్బాయి అన్న అమ్మాయితో మాట్లాడితేనేమో మాట్లాడించండి. అమ్మాయిని అన్న అడగాలంటే అడగరా. అదే పాస్పోర్ట్ ఉందండి. అయ్య బాబాయ్, పాస్పోర్టా? పాస్పోర్ట్ ఏంటండి? పాస్పోర్ట్ కాదండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండి, జోబులో పెట్టుకోవడానికి. అంతే కదా మాయా? అవును అవునండి, ఇంటికి వెళ్ళి చూసుకుందామనండి. ఏంటిడు ఏదో తేడాగా ఉన్నాడు కొంచెం. రా, నర్సాపురం తెలివితేటలు ఇక్కడ చూపించుకో. భీమవరం ఇది. భీమవరం అంటే గ్యాప్ వచ్చింది. కోడి పందాలకు పెట్టిన పేరంట కదా భీమవరం. 4 పుంజుల్లో ఏం చేద్దాం? నీ నోట్లో నోరెట్టుకూడదురా. నీకు దన్నారా బాబు. ఎక్కడికో చేడి మాట్లాడుతున్నారా. ఊరుకో, సర్లే. ఆ దేవుడి దయ వల్ల ఈ సంబంధం కుదరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబు. నాకంటూ ఎవరు లేరండి. నాకున్నదల్లా మా అక్క కొడుకే. అన్నీ దగ్గరుండి రమేషే చూసుకుంటాడు. ఇక పిల్లనంటారా, దైవికమైన భయంతో పెంచాను. మా బాబాయ్ బయట దేశంలో ఉన్నాడండి. ఉన్నాడనే మాట తప్ప పిన్నిని గాని చెల్లిని గాని చూసుకోవడం అనేది లేదండి. అమ్మా కవితమ్మ, మా బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నానమ్మా. అత్తగారిలా కాకుండా తల్లిలా చూసుకో అమ్మా. నేను ఎలాంటిదాన్నో నీకు తెలుసు కదంటే, నీ బిడ్డనే నా బిడ్డలా చూసుకుంటాను. సరిగ్గా చూసుకుని మాట్లాడుకోండి మరి. సంబంధం ఖాయమైపోయింది కాబట్టి వంటలు చేంజ్ చేస్తామండి. అందరం భోంచేసేద్దాం. చెప్ప పెట్టకుండా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు నన్ను తిడతారేమో వీళ్ళు. అమ్మమ్మ బాగున్నావా? ఎరా పండు, ఇన్ని రోజు నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావురా? నాన్నమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడే ఉండవలసింది, మళ్ళీ ఎందుకు వచ్చావు అక్కడికి? బాధ్యతగా ఆడి పని ఆడు చేసుకుంటున్నాడు. నువ్వు కూడా ఏదైనా పని చూసుకుని చేసుకోరా. ఎన్నాళ్ళు ఇలా గాలి తిరుగుతావు? ఆడికి ఎలాగా పెళ్ళి అవుతుంది కదంట్రా. ఎరా, మీ నాన్నమ్మ దగ్గరే బాగుంటావు. అక్కడికి వెళ్ళి ఏదన్నా పని చేసుకో. ఎల్లు. అమ్మమ్మ అదేంటి అలా అంటున్నావు? ఎల్లు, వెళ్ళిపో బాబా. అప్పుడప్పుడు వచ్చి నేను చూస్తాను. ఎల్లు, జాగ్రత్తగా ఎల్లు. ఈ మాట అనిపించుకోవడానికి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినట్టు ఉంది. చెయ్యి. కళ్యాణ శుభవేళలు కమనీయ రాగాలతో, కళ్యాణ శుభవేళలో కమనీయ రాగాలతో, పరిశుద్ధుడే సోని సన్నిధిలో, పరిశుద్ధుడే సోని సన్నిధిలో నిలవాలి కలకాలము, సాగాలి మీరుడు, నిలవాలి కలకాలము, సాగాలి మీరుగురు. కళ్యాణ శుభవేళలు కమనీయ రాగాలతో, కళ్యాణ శుభవేళలో కమనీయ రాగాలతో.
ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతు. ప్రభు పేరట చేరున్న మీ అందరికీ వందనాలండి. బైబిల్లో సంసోన్ని ఒక బలమైనటువంటి బలాఢ్యుడిగా దేవుడు నియమించాడు. అభిషేకించబడి దేవుని చేత బలం పొందుకున్నాడు. కానీ సంసోను ఈ లోకాసుల్లో పడిపోయాడు. మద్యానికి, స్త్రీకి లొంగిపోయాడు. అందువలన దేవుని ఆత్మ సంసోన్ని విడిచి వెళ్ళిపోయింది. తద్వారా దేవుని యొక్క శక్తిని కోల్పోయాడు. ఎప్పుడైతే లోకానుసారమైనటువంటి ఆత్మ మనలో పనిచేస్తుందో అప్పుడు దేవుడు మనలో నివసించడు. తద్వారా సంసోను వల్ల అవమానం తెచ్చుకుంటాం. ఆ రీతిగా కాక ప్రభునందు మన జీవితాలు వెలిగించుకుందాం. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఆమేన్. వందనాలయ్యా. వెళ్ళొస్తానమ్మా. సరేనండి. అలాగేనమ్మా. ఎప్పుడులా దేవుని మందిరానికి వచ్చేయండి అమ్మా. నడిపించు నావా నడి ఈ రిమోట్ ఒకటి పనిచేయదు సాగుతాం. ఏయ్, ఎందుకలా దొక్కుతావు? టీవీ పెడతాను చూడు. ఒరే, సంసోన్ సినిమా వేస్తున్నాడు చూడు. ఇప్పుడే పాస్టర్ గారు వచ్చి చెప్పి వెళ్ళారు. ఈ చిత్రంగా ఉంది. ఈ కేబుల్ వెళ్తానా సౌండ్ పెడతాను చూడు. God who gives you such strength. 3 vows were bestowed upon me. No wine, no touching the dead, no cutting of my hair. There are whispers of a Hebrew with great strength. It is a story for slaves, nothing more. I want you to investigate this. You vengeance. It's his will. కండ్లోకి ఎలా ఉన్నాయి? ఇక్కడ నుంచి నా హీరో సంసోను. అలబ్రలకి సంసోనైన హీరో. నవజీవన మార్గమున నా జన్మ తరింప. ఎరా, ఎంతసేపు చూడాలరా? రా, త్వరగా సరుకు తీసుకురా. మన సైట్ దగ్గరే ఉన్నాను, రారా. ఎవరు నువ్వు? ఇలా రా, ఇలా రా. అయ్యా, నేను పాస్టర్ గారినండి. పాస్టర్వా? పాస్టర్ అయితే మా సైట్ నుంచి వచ్చేస్తావా నువ్వు? మాది ఇక్కడే ప్రకాష్ నగర్ అండి. షార్ట్ కట్ అని చెప్పేసి ఇలా వచ్చానండి. అదేంటండి, అందరూ వెళ్ళే దారే కదండి. అందరూనా? అందరూ వెళ్ళడం వేరు, నువ్వు వెళ్ళడం వేరు. నీలాంటి పాస్టర్లు ఈ సైడ్ అంటే వెళ్ళడానికి వీల్లేదురా. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? మరి ఎలా మాట్లాడాలి? మరి నేర్పించు నాకు. మరి నేర్పించు. అసలే ముందు తెలదని శంకలో ఉన్నాను నేను. అదేంటయ్యా? నేను సైకోండ్రా, సాడిస్ట్ గాన్ని. నేను చంపేస్తా. ఏంట్రా పాస్టర్ గారి మీద ఎగురుతున్నావేంటి? అదేంటేసు అలా కొట్టేసావు? తప్పు కదా? తప్పురా. దారిలో నడితే ఏమైంది? నన్నే కొడతావురా? నీ పని చెప్తాను రా. నన్నేం చేయగలుగుతురా? సంసోన్ ఇక్కడ. అయ్యా, అతని తరపున నేను క్షమాపణ అడుగుతున్నానండి. ఊరుకోండి పాస్టర్ గారు, వీడికి క్షమాపణ చెప్పేదేంటి? మీరు బాదండి. మీరు సంసోన్ గురించి ఏం చెప్పారండి? మంచి బలాజుడు అని చెప్పారు. ఇక నుంచి నా హీరో ఆయనేనండి. రే, చూసారండి అడిగి అలాగిచ్చానా? సంసోన్ గురించి చెప్పాను కానీ కొట్టమని చెప్పలేదు కదమ్మా. అలాంటి అలాగే చేయాలండి. ఏదేమైనా అలా కొట్టడం తప్పునానా? కారణభూతుడైన దేవుడు 2024 సంవత్సరాల కిందట
ఆయన చెయ్యి పైకెత్తి ఇలాగ పిలుస్తున్నాడు. ప్రయాసపడుతూ భారాలు మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రయాసాలు పడుతూ భారాలు మోస్తూ ఉన్న సమస్త జనులారా, నిజమే, రకరకాల ప్రయాసాలతో నలిగిపోతున్న హృదయాల్ని ఆదరించటానికి చెయ్యి ఎత్తబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, సాతాను కబంధ హస్తాల్లో నలిగిపోతున్న సమస్త జనులను కూడా ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రయాసపడుతూ నలిగిపోతున్న ప్రతి ఒక్కరూ నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, నా యొద్దకు రండి. నేనేమాత్రం తోసివేసేవాడిని కాదు. నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఏమిస్తానంట? నా జీవితం ఇలాగైపోద్దని కల్లో కూడా అనుకోలేదు. నీ బతుకు నా బతుకు ఒకేలాగా ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర నా జీవితం భలేగుండిదే. ఇప్పుడు నా జీవితం నాశనం అయిపోయింది. ఏటో ఏడు చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒరే రాజుగా, యారా యేసు ఎలాగొచ్చినా ఏటే? ఏంట్రా నువ్వు గేదెలు కాసుకుంటున్నావేంటి? ఇల్రా మాట. ఏం గేదెలో ఏటరా అయ్యే, కుర్తులో పెద్ద ఎలకలాగా అయిపోయింది నా జీవితం. ఏరా ప్రతాప్ గారి దగ్గర పెద్ద రాజాలా బ్రతికేవాడు. ఎందుకు వచ్చింది లేరా? రాజు లేదు, బూజు లేదు. అలాగంటావేంటే? ప్రతాప్ గారు ఇప్పుడు వస్తారా? చూసి చాలైంది. ఆయన అత్తారింటికి వెళ్ళాడేటు వచ్చేయడానికి. మరి ఎక్కడికి వెళ్ళారు? జైల్లో ఏ చేసినారా? సంపదరావు తెలిసినది కదరా ఇలేకరా. ఆయన చంపేసిన కేసులోనా అరెస్ట్ చేసినారు. ఛానల్ అయిపోయింది కదా ఏటి? తెలియదేటి నీకు? నాకు తెలియదురా. దుబాయ్లో ఉన్నారనుకుంటున్నాను అలా ఆవిడ దగ్గర. నేనే కదా ఊర్లో ఉన్న వాళ్ళందరూ దుబాయ్ వెళ్ళిపోయి అంటున్నారు. పెద్ద పెద్దల గురించి అలాగే చెప్పుకుంటారా? జైలుకి వెళ్ళారని చెప్పుకుంటారేటి? ఇన్నాళ్ళు ఆయన నా హీరోని ఫీల్ అయిపోయిండ్రా. రేపు వస్తాడు మాపోతాడు అనుకుంటున్నాను. జైలుకి వెళ్ళిపోయాడా? పెళ్ళైన తర్వాత రంగు వచ్చినారు. ఈ మధ్యలో కనబడలేదు నువ్వు. ఏమైపోయినారు నువ్వు? ఏదో బిడ్డల కోసం బెడ్డలు మోసుకుంటున్నాను లేరా. పొద్దున పోయి సాయంత్రం వస్తున్నాను కూలి పనికి వెళ్ళి. ఇంకెక్కడ కనబడతాను నీకు? ఏదో ఒకటి చేసుకోవాలే. అయినా మీ ఆవిడ మళ్ళీ నీళ్ళు వేసుకుందంట కదండ్రా. అవునరా, ఏదో దుబాయ్ వెళ్ళి ఓ రూపాయి సంపాదిస్తుందేమనుకున్నాను రా. మనం అనుకున్నదోటి అక్కడ జరిగిందోటి. ఏం బాగాలేదు పరిస్థితి. సర్లే గాని ప్రతాప్ గారి పుంజులు ఏమైనారా? ఆ పుంజుల గురించి ఎత్తకరా బాబు. ఆ పుంజుల గురించే గేదెలు కాసుకోవాల్సి వచ్చిందే. ఏరా అలాగంటవేంట్రా? ఆడేవాడకని ప్రతాప్ గారికి ఇష్టమైన పుంజు పట్టుకెళ్ళిపోండ్రా. పెద్ద గొడవ అయ్యి పనిలోంచి తీసేసినారా. పుంజా? పుంజు కోసం పనులు తీసాడా? అవునరా. నా గేదెలు నన్ను కేకేస్తున్నారా. నేను వెళ్ళిపోతున్నాను రా. సర్లే, నేను మంచి చింపుకోలే, నాకు పొలంలో పని ఉంది, నేను వెళ్ళిపోతాను. మంచిదిరా బాబు, జాగ్రత్త. పుంజుల కోసం ఈయన పనులు తీసేసారా? నయ్యం మనమంత తెల్లదిడికి. ప్రతాప్ గారు జైల్లో ఉన్నారా? ఇంకా దుబాయ్లో ఉన్నాడు వస్తాడని నేను అనుకుంటున్నాను. ఈ ఇల్లే కదా, ఏం మారలేదు ఈ ఇల్లే. అమ్మా చెల్లి. అన్నయ్య మీరా? ఎలా ఉన్నామ్మా? బాగున్నావా? బానే ఉన్నావు అన్నయ్య. మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నామ్మా, దేవుడి దయ వల్ల. ఎవరది? రమేష్ బాబా. అమ్మా బాగున్నావమ్మా? బాగున్నాను అత్తయ్య గారు. మీ ఆరోగ్యం ఎలా ఉందండి? బాగుంది కదండి? అంత బాగున్నావమ్మా. రా కూర్చో. రండన్నయ్య కూర్చోండి. బాగున్నావా మావయ్య? బాగున్నాను రా బంగారు తల్లి. నువ్వెలా ఉన్నావమ్మా? మంచినీళ్ళు తీసుకోండి బావగారు. థ్యాంక్స్ అమ్మా. ఈ లోన్ ఎట్టమ్మా? సరేనండి. పిన్నిగారు అయి బాగున్నారు కదమ్మా? బాగానున్నారులే అమ్మా. ఈ పూటగా నేను వంట చేస్తాను. మీ అన్నయ్య వచ్చాడు కదా, మాట్లాడుతూ ఉండు. అలాగే అత్తమ్మా. ఇంకేంటన్నయ్య విషయాలు? విషయాలు ఏముందమ్మా, దేవుడి దయలు బాగున్నాం. నీ గురించేనమ్మా నాకు బెంగ. ఏమైందన్నయ్య? ఇలా అడుగుతున్నానని ఏమనుకోకమ్మా. బావగారు నేను బాగానే చూసుకుంటున్నారు కదా? అదేం లేదన్నయ్య, ఆయన బాగానే చూసుకుంటున్నారు. నువ్వు అనుకున్నంత మంచోడేం కాదమ్మా మీ ఆయన. మీ ఆయనకి తాగుడు, జోదం, చాలా చెడు వ్యసనాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో దొంగతనాలు కూడా మొదలు పెట్టాడమ్మా. అవునా అన్నయ్య? మీ ఇద్దరు కాపురం విడదీయాలని కాదమ్మా నా ఉద్దేశం. బావగారిని నువ్వు మార్చుకుంటావని చెప్తున్నానమ్మా. నీ దగ్గర ఒకలాగా బయట ఒకలాగా ప్రవర్తిస్తున్నాడమ్మా మీ ఆయన. ఈ విషయంలో చాలా నాటకాలు ఆడుతున్నాడమ్మా ఆయన. నేను ఏదైనా చెప్పి మారుద్దామంటే ఈయనే మనిషి కాదమ్మా అతను. రేపన్నా రోజు ఆడపిల్ల భవిష్యత్తు ఏమవుతుందో కూడా ఆలోచించట్లేదమ్మా బావగారు. పిల్లని కనీసం బడిలో కన్నా పంపాలి కదమ్మా. ఒక మాటలో చెప్పాలంటేనమ్మా, గుర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళగా ప్రవర్తిస్తున్నాడమ్మా మీ ఆయన. నువ్వు చెప్పినట్టు ఎప్పుడు అలా కనిపించలేదు అన్నయ్య. మందిరానికి కూడా మాతో బాగానే వస్తారన్నయ్య, అలాంటిదేం లేదు. సరే అన్నయ్య, ఆయన వచ్చిన తర్వాత అడుగుతాను. అమ్మమ్మ అంత పని మట్టి చేయకు. ఎందుకంటే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు.
ఆయన అసలు మంచోడు కాదు. నువ్వు అడుగుతావు అని నీకు చెప్పట్లేదమ్మా. ఆయన కోసం ప్రార్థన చేస్తావని చెప్తున్నాను. ప్రార్థన చెయ్యమ్మా, ప్రార్థనే మన బలం. నేను కూడా ప్రార్థన అన్న చేస్తాను. చెల్లెలు మాటలు కావలేదా? వంట రెడీ అయిపోయింది, భోంచేద్దరు కానీ రాయండి. అలాగేనండి. లోపల ఆడు కూడా వస్తాడు కదా. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా. శ్రమలోనైనా అదే ఎప్పుడు పనే దీనికి. బొరకలు తెచ్చాను, నేను చేసేస్తాను. ఉల్లిపాయలు కోయ్. అడుగులు తడబడిన అలసటపై పడిన చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి పులిసెర తీసేది ఎలా నడిపిస్తాడు నా దేవుడు. ఏంటే మౌనం పాటెత్తున్నావు? ఏం మాడతలేదు నువ్వు? ఓయ్, గొరకలతో వేసి అక్కడ ఇట్టాను, శుభ్రంగా ఉండి. ఏంటే మిర్రమని చూస్తున్నావు? ఉలకట్లేదు పలకట్లేదు. ఏంటి అలా ఉన్నావా? ఏమైంది? నువ్వు తాగుతావు కదా, జోదమాడతావు కదా, ఊళ్ళో ఉన్న గొడవలని నేను ఎత్తి మీద వేసుకుంటావు కదా. నేనా? నేనా? నేను తాగడం ఏంటే? ఎవరన్నంటే నిజమనుకుంటారా బాబు? లేదు, నేను ఎప్పుడు తాగలా. లేదు, నువ్వు నా ముందు నటిస్తున్నావు కదా. నేను నటిస్తున్నాను? నాకు తెలుసు నువ్వు నటిస్తున్నావు. ఎవరు చెప్పారు నీకు? ఎప్పుడు లేని అడుగుతున్నావు? నాన్న మీదే. నానమ్మ సంతకెళ్ళింది నాన్న. ఎందుకండి ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా జీవిస్తూ నన్ను మోసం చేయాలని మీకు ఎలా అనిపించిందండి? అలా మాట్లాడుతావంటే నేనేదో తప్పు చేసినట్టు. అయినా దీన్ని తగ్గేదాన్ని మిచ్చినవారు పెట్టారు. మావయ్య తెచ్చాడు నాన్న. నువ్వు లోపలికి వెళ్ళు. వీళ్ళతో మాట్లాడుతున్న లోన పంపించేద్దామంటే. ఎన్నాళ్ళు మీరు నటిస్తున్నారన్న సంగతి ఈ రోజే తెలిసింది. నేనే ఎందుకండి మీరు నా కోసం కొంచెం కూడా ఆలోచించకుండా ఎలా నన్ను మోసం చేస్తారు? మావయ్య వచ్చాడు, మావయ్య వచ్చాడు, మావయ్య చచ్చాడు. అసలు ఇక్కడ భీమవరం బస్సులు ఆగుతాయంటావా? హలో, వందనలు అయ్య గారు. సాయంత్రం మీటింగ్ టైం కల్లా వచ్చేస్తాను అయ్య గారు. మా చెల్లెళ్ళ ఇంటికి వచ్చానండి. ఆల్రెడీ బస్ స్టాప్లో ఉన్నాను అయ్య గారు. వచ్చేస్తున్నానండి. ఉంటాను అయ్య గారు. ఒక్క బస్ కూడా రావట్లేదేంటి? ఎక్కడ ఉన్నాడు వీడు? వీడి పని చెప్తా. బావగారు, అటు కాదు ఇటు. ఎవరు? ఇలా రండి. నేనా? రమ్మంటారా? తమరినేనయ్యా. ఏంటి ఇలా రమ్మంటున్నాడు? ఏం మాట్లాడతాడో ఏంటో. పైకి భక్తిపరుడు, పంపలో పొల్లెట్టాడు. బావగారు బాగున్నారా? పలకరింపు లాపండి సార్. నీ కళ్ళు చల్లబడ్డా ఇప్పుడు. అదేంటండి బావగారు, నేనేం చేశానండి? నువ్వేం చేసావా? పచ్చని కాపురంలో నిప్పులు పోస్తానికి వచ్చావు నువ్వు. నేనా? నిన్ను వదిలిపెట్టనియాలి. నిన్ను భార్యాభర్తల మధ్యలో గొడవ పెడతానికి సిగ్గులేదు నీకు? నేను గొడవలు పెట్టానా? ఏ రకంగా గొడవలు పెట్టాను బావగారు మీకు? నేను తాగుతున్నాను, తిరుగుతున్నాను ఇంట్లో చెప్పావంట. నువ్వేం చూసావా? ఎవరైనా చెప్పారా? లేకపోతే చెప్పారు, చాలా మంది చెప్పారు. నీతో తిరిగే వాళ్ళే చెప్పారు. అవును, నేనే చెప్పాను. నీ ప్రవర్తన ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ఉందని మా చెల్లికి నేనే చెప్పాను. నీ ప్రవర్తన మార్చుకుంటావని చెప్పానే కానీ నీ కుటుంబంలో నిప్పులు పోయాలని చెప్పలేదు నేను. ఆగవయ్యా, చేసిందంతా చేసి నీతి కబుర్లు చెప్తావు నాకు. బావగారు, ఒకసారి నేను చెప్పేది వింటారా? మీరు ఇలా రెండు తలంపులతో ఆలోచిస్తే కంపల్సరీగా నరకానికి వెళ్ళిపోతారండి. ఎన్నాళ్ళండి దేవునికి వ్యతిరేకంగా బతుకుతారు? అది కరెక్ట్ కాదండి. మా చెల్లిని మోసం చేసావు, అలాగే దేవుని కనుగప్పని అనుకుని నీకు నువ్వే మోసపోతున్నావు. అవునరా, ఇప్పుడు చెప్తున్నా. ఎన్నాళ్ళు నేను నటించా. ఇదిగో ఇప్పుడు నిజం చెప్తున్నా. నేను తాగుతున్నాను, జోదమాడుతున్నాను ఆళ్ళేళ్ళ చెప్పడం కాదు, నీ ముందే తాగుతాను. చూడు, ఇప్పుడు చూడు. అదేంటండి మందు బాటలు తెచ్చుకున్నారు? ఇలా రోడ్డు మీద జనం తిరుగుతుంటే ఇలా తాగుతున్నారేంటి? ఆపండి, అదేం పని?
నీ కళ్ళతో నువ్వు చూసావు కదరా. ఇప్పుడు చెప్పుకోరా, నీ పెంతో చెప్పుకుంటావు, నీ సెల్తో చెప్పుకుంటావు. నేను ఎవడ మాట ఎన్నో తెగించేశాను రా. నేనెవరికి భయపడేదే లేదు. ఇదిరా నా ఒరిజినల్. నీతులు చెప్పడానికి వచ్చాడు భీమవరం నుంచి. చి, నీ భార్య బిడ్డల కోసం కూడా మారవారా నువ్వు? మారను. ఇవాళ తాడో పేడో తేల్చేయాలి ఇంటికాడ. ఇక నటించడం లేవు. ఈ రోజు నుంచి అన్ని నిజాలే. ఏంటే బాబు పొద్దు నుంచి తగ్గిందా, నువ్వు తగ్గినట్టే ఉన్నావు. ఆ, పల్లవి ఏంటా రక్తం? అత్తమ్మా, ఓ పక్కనేమో సందలడిపోతుంది, ప్రార్థన కూడా టైం అయిపోతుంది. ఈ ఆటోడు ఏమన్నా వస్తాడేమో అడుగుదాం. బాబు ఆటో, భీమవరం వెళ్ళాలి, కిరాయికి వస్తావమ్మా? వస్తానన్నా, 200 అవుద్ది. బాబు నిన్నెక్కడో చూసినట్టుంది. నువ్వు ఈసారి మేనల్లుడువా? అవునండి, కానీ మీరు నాకు తెలుసండి. ఏంటమ్మా మీ మావయ్య అలా తయారయ్యాడు? ఛే, అతని పద్ధతి ఏం మారలేదు. పద్ధతే మా మాయకి అసలు ఎప్పుడుందానండి? మా మాయ పద్ధతి మీరు పెళ్ళైన తర్వాత నుంచి చూస్తున్నారండి. పెళ్ళి అవ్వక ముందు మీకు తెలియదు కదండి. అయినా ఆడు ఎప్పుడు పనికి మళ్ళాడేనండి. అయినా ఆడి గురించి నా దగ్గర చెప్పకండి. మీ మాయకి ఏదో రకంగా బుద్ధి చెప్పాలయ్యా. ఇలా అయితే ఎలాగా? పైగా మరలా మీ అత్త నీళ్ళు పోసుకుంది. అసలు బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు. ఏంటి మీరు ఆడి గురించి జాలిపడుతున్నారా? చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి అండి. ఆడేమో అవసరానికి వాడుకొని వదిలేస్తాడండి. నేను కష్టపడిన డబ్బులు కూడా తీసుకునేవాడండి. మళ్ళీ నేను అడిగితే చీటికి మాడి చేసుకునేవాడండి. కనీసం పెళ్ళికి కూడా ఒక మాట చెప్పలేదండి. సొంత మేనల్లుండండి. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను, ఆడు మా ఇంటికి రాడు. ఆడికి మనం ఎంత చేసినా విశ్వాసం ఉండదండి. ఆడికి నాకు సంబంధం లేదండి. నేనేమో ఆటో రెండుకి తీసుకొని తిప్పుకొని మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటున్నానండి. ఇంకా అక్కడే ఉంటున్నానండి. అవునా? ఈ ఊర్లో ఎవరు పెద్ద మనుషులు లేరా? అలా అని ఎలా వదిలేస్తాం? పెద్ద మనుషులండి. పెద్ద మనుషులు అంటే ఆ లారీలు వాంటర్ దగ్గర తీసుకుని వెళ్ళి 2 డబ్బులు ఎత్తే బెస్ట్ ఏమో. నా పగ తీరుతుంది, 2 డబ్బులు పడతాయి. రండి తీసుకుని వెళ్తాను. ఆటో ఎక్కండి. పదమ్మా. కొద్దిగా భయపెడితే లైన్లోకి వస్తాడని నా ఆశ. ఆ పెద్ద ఆయన మంచి అయినా కదమ్మా, పద. నీకేం కాదమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్తాను. అమ్మా అన్నయ్య వచ్చాడే. రారా, పిల్లకి బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్దాం రా. హాస్పిటల్ లేదు, హాస్పిటల్ లేదు. పిల్లకి బాగాలేదురా, దగ్గుతుంటే రక్తం వస్తుంది, హాస్పిటల్ తీసుకెళ్దాం రారా. ఈ రోజు నుంచి నాకు వాళ్ళకి సంబంధం లేదు. రా, తాగొచ్చావా? మళ్ళీ మొదలెట్టేసావు. నీ భార్య కోసం మారావనుకున్నాను నేను. ఆపే నీ నటనా. నా గురించి నీకు తెలీదా నేను తాగుతానని? అమ్మాయి, అబద్ధాలాడి తాళి కట్టించొచ్చేమో కానీ అబద్ధాలాడి కుటుంబాన్ని కట్టలేవే. నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా పొగొచ్చేత. ఏంట్రా మాటలు? మనం దేవుడిని నమ్ముకున్నాం కదా. వచ్చిందమ్మా ఇల్లారా. ఏమండి మీరు తాగొచ్చారా? అవునే, నేను ప్రతిరోజు తాగుతాను. నేను ఇక్కడే తాగుతాను. ఇదిగో ఇక ఈ పొట్ల ఒకటి, ఇక 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 2 అక్కడ ఇక ఇక మూల, ఇక పైన నా బీడీ కళ్ళు ఇక్కడ పెట్టుకుంటాను. ఇక చూడు, 2 కళ్ళతో చూడు. ఇక్కడ కూడా దాచుకుందానే. ఇదే దాచుకుని తాగుతాను, కాలుతానే. రై, నన్ను ఆపేవాడు ఈ ప్రపంచంలో ఇంకా పుట్టలేదు. ఏంటే నా పిల్లం ఆశ్చర్యంగా చూస్తున్నా? పొద్దున్న లేకపోతే నా పనిదేనే, నీ ముందు నటించా అంతే. అందుకని ఏంట్రా పెళ్లి చేయమని అడిగావు? దాని జీవితం నాశనం చేసావురా. ఇప్పుడు చెప్తున్నానే, నేను పెళ్లి చేసుకున్నదే కట్నం డబ్బుల కోసం. కట్నం తేలేదు, నా మొహం తేలేదు. పోనే, అది అయిపోయింది. దీన్ని దుబాయ్ పనికి పంపిస్తే 4 రూపాయలు పంపుతుందేమనుకున్నాం. అది లేదు. దీని కన్నా నెత్తిన పెట్టింది. ఈ అమ్మగారేమో నీళ్ళేసుకున్నారు, పైకి బుడదానేమో హాస్పిటల్ తీసుకెళ్ళాలంట. ఏం మాట్లాడుతున్నావురా? మతుండే మాట్లాడుతున్నావా? ఆడవాళ్ళం మేమెలా తీసుకెళ్తాం రా. ఆపే, హాస్పిటల్ లేదు, హాస్పిటల్ లేదు, పిల్ల లేదు, జల్ల లేదు. నేను వెళ్ళిపోతున్నాను. మీ సావు మీరు సావండి,
నా సావు నేను చేస్తాను. రే 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 ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? పిల్లల హాస్పిటల్ తీసుకెళ్తాం రారా. నా కోసం కూడా మారాలని లేదా మీకు? వదినా వదినా పాపకి రక్తం. పల్లవి ఏంటమ్మా ఇన్ని లారీలు ఉన్నాయి ఇక్కడ? ఏండి ఇక్కడేనండి దిగండి. సరే. హలో, చెప్పమ్మా, ఏమైందమ్మా? అవునా? సరే సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. తమ్ముడు ఒకసారి ఆటో తీయమ్మా. రండి. అదేంటండి ఇక్కడ దాకా వచ్చాం కదా, రెండు ఒకసారి వెళ్ళిపోదాం. అది కాదమ్మా, అర్జెంట్కి వెళ్ళాలి, మా మేనకోళ్ళకి బాగలేదు. రామ్మ ఒకసారి. మీరే కదండి పెద్దలతో మాట్లాడదామన్నారు. నువ్వు వచ్చిలా లేవు కానీ నేను వెళ్తాను. ఆ పెద్దలతో తర్వాత మాట్లాడదాం. వెళ్ళాలి. అబ్బా చా, ఈరోజు ఏదోలా ఇరికిద్దాం అనుకున్నానే, ఫ్యాన్ అంతా పోయింది. రేయ్, ఆ లారీ యాక్సిడెంట్ కేసు డాడీ చూసుకుంటానని చెప్పాడు. మీరేం టెన్షన్ పడకండి, అర్థమైందా? రేయ్, ఎవరు నువ్వు? ఇలా రా. అయ్య బాబాయ్, నేను ఇరుక్కుపోయానండి, నన్ను రమ్మంటున్నాడు. ఏంటో నచ్చుతున్నావు? ఇలా రా. ఏంటి ఇక్కడ ఎన్ని లారీలో ఉన్నాయి, బాగా బున్నాడు అనుకుంటాడు. ఎవర్రా? ఆయిల్ నింపడానికి వచ్చావు నువ్వు? ఎవరు నువ్వు? ఇక్కడ నీకేం పని? ఏం లేదండి, మీతో చిన్న పని పడి వచ్చానండి. ఏంటి పనా? ఏంటి మేటరా? ఒకడికి కొంచెం భయం చెప్పాలండి, మీరే కొంచెం భయం చెప్పాలండి. అంటే ఈ ఊళ్ళో మీరే పెద్ద మనిషిని వచ్చామండి. నాకు తెలుసండి మీరే కొంచెం భయపెడతారని, కొంచెం చెప్పండి మీరే. ఎవడాడు? ఎక్కడ ఉంటాడు? ఎలా ఉంటాడు? అదే మీరు ఆయన చూసి ఉంటారండి. ఇదిగోండి ఫోటో ఉందండి నా దగ్గర, అది తీసుకోండి. ఈడో చంపేస్తా చంపేస్తా చంపేస్తా. ఎక్కడుంటాడు? 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 ఆడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో నాకు తెలుసండి, నేను మీకు చెప్తానండి. అయిపోయాడు అంటే ఆడు కొంచెం మాట వింటలేదండి, మీరు కొంచెం భయపెడితే సరిపోద్దండి. ఇన్నేం చేయాలి నాకు తెలుసు కానీ నువ్వు చెప్పక్కర్లేదు, పోరా. నా బతుకే చీకటి బతుకు. మనం అలా ఎలా ఉంటాం? ఇదే మన ఒరిజినల్. ప్రతాప్, నా హీరో బృందం ప్రతాప్ జైలుకి వెళ్ళిపోయారన్నారు. పాస్టర్ అయిపోయాడా? తాగిందంత దీపేలా చేశాడు. నరసాపురం బృందం ప్రతాప్ మనూరే. రేపే రేపే మనూరే వస్తున్నారు రేపు. ఏంట్రా దారిలో? ఎవర్రా మీరు? తీయండ్రా బండి పక్కే. హే కీర్తి, ఇంకా డైరీ చదువుతూనే ఉంటారా? కాలేజీకి రారు, ఇంకా టైం అవుతుంది. రెండే త్వరగా వెళ్దాం. సరేనే, క్లాస్కి టైం అవుతుంది కదా, తర్వాత చదువుదాము. సరేనే, ఈ డైరీ నా దగ్గర ఉంచుతాను. సరేనే. హాయ్ పిల్లలు. గుడ్ ఈవినింగ్ అక్క. గుడ్ ఈవినింగ్. నిన్న ఇచ్చిన హోంవర్క్ రాసారా? రాసామక్క. వెరీ గుడ్. ఇవాళ ఫాదర్స్ డే కదా, మిమ్మల్ని ఫాదర్స్ యొక్క గొప్పతనం గురించి చెప్పమన్నాను కదా, ఎవరన్నా చెప్తారా? నేను చెప్తానక్క. నన్ను తన భుజాల మీద మోస్తూ ఈ లోకాన్ని మొదటిగా చూపించేది నాన్నే అక్క. చాలా చక్కగా చెప్పావు. గాడ్ బ్లెస్ యు. ఏరా, నువ్వు చెప్తావా? నేను చెప్తానక్క. ఓర్పుకు మార్పేరు, నీతికి నిదర్శనం మా నానే అక్క. బాగా చెప్పావురా. నిత్య, నువ్వు చెప్తావా? నా మొదటి గురువు, నా మొదటి బెస్ట్ ఫ్రెండ్
మా నాన్నగారు. నేను చెప్తానక్క. మై డాడీ ఈజ్ ఏ మై హీరో. ఎస్, రియల్ హీరో. నేను చెప్తానక్క. వెరీ గుడ్, చెప్పైతే. మన సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కునేవాడే నాన్న. అక్క నేను చెప్తానక్క. నువ్వు చెప్తావా? చెప్పైతే. మా నాన్న చాలా మంచోడు, బోల్డ్ స్నాక్స్ తెస్తాడు. ఏంట్రా వినే డల్ గా ఉన్నావు? మీ ఫాదర్ గురించి ఏం చెప్పవా? అది నాకు నాన్న లేడక్క. లేరంటే ఇంట్లో లేరా? పరుగురు పనికెళ్ళారా? ఇంట్లోనే కదక్క, నా జీవితంలోనే లేడు. అవునా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ నాన్న గురించి చాలా గొప్పగా చెప్పారక్క. నాకు మా నాన్న గురించి గొప్పగా చెప్పడం కాదు కదక్క. మీరు గట్టిగా అడిగితే మా నాన్న పేరు కూడా తెలియదక్క. రే ఏడవకు. ఇంతకీ మీ అమ్మగారు ఎక్కడున్నారా? అమ్మ ఉన్నారక్క, చాలా కష్టపడతారక్క. అమ్మ మా నాన్న లేని లోటు తీరుస్తుందక్క. అమ్మ చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఎంతంటే నాన్న ప్రేమ అనేదే తెలియనంతగా. సరే సరే ఏడవకు, కూర్చో. సరే పిల్లలు, ఇలా చూడండి. నాన్న తన కుటుంబాన్ని భారం అనుకోకుండా బాధ్యత అనుకుని నాన్న కష్టాలు వచ్చినా నవ్వుతూ మన ముందు ఉండేవాడే నాన్న. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. వెళ్ళరండి. ఏమి ట్యూషన్ అయిపోయిందా? అయిపోయింది, రండే. నువ్వేంట్రా ఇంకా వెళ్ళలేదు? అక్క, ఈరోజు ఫాదర్స్ డే. నాకు నాన్న లేడు కాబట్టి నేనేం చెప్పలేకపోతున్నా. ఇప్పుడు నేనేం చెప్పలేకపోతున్నాను అక్క. మే 11th మదర్స్ డే వస్తుంది. అప్పుడు మీరు అడగకపోయినా అక్క, మీరు నన్ను మర్చిపోయినా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మ నాపై చూపించిన ప్రేమను, అమ్మ ప్రేమను నువ్వు ఆపమనేదాకా చెప్తానక్క. వెళ్తానక్క. ఏమైందే అలా ఉన్నావు? ఏం లేదే. ఆ డైరీ చదువుదామా? మళ్ళీ ఆ డైరీ చదువుతారా? నువ్వు మాట్లాడకే, నువ్వు తీసి చదివే. ఎన్నాళ్ళకు దొరికావురా? నువ్వు కొట్టిన దెబ్బ ఇంకా గుర్తుందిరా నాకు. ఏ చేత్తో కొట్టావురా నన్ను? నువ్వు ఏ చేత్తో కొట్టావురా? ఈ శేఖర్ సంగతి ఇంకా నీకు తెలియదురా. ఈ చేతితో కొట్టావురా? ఈ కుడి చెయ్యే కదా? ఈ చెయ్యి నరికేతాన్రా. బాబు ఆపు. ఏంటన్నా చెప్పు. అది కరెక్ట్ కాదు. నరికితే అవుటోళ్ళ బతికేస్తాడు. అవమానం జరగాల. అవునండి గురువు గారు, కరెక్ట్గా చెప్పారు. మరేం చేయమంటానా? చెప్పు చెప్పు. చెప్తా. వీడు సంసోన్లో ఫీల్ అయిపోతాడు అన్నావు కదరా. బైబిల్లో సంసోన్కి ఏమైందో నీకు తెలుసా? ఎరా నీకు తెలుసా? తెలుసండి, సంవత్సరానికి గుండు కొట్టించేశారు కదండి. అయితే సంవత్సరంలో గుండు కొట్టించేస్తారండి మీరు. రారా గుడిగట్టు. తప్పైపోయిందన్నా, నన్ను ఏం చేయనా? అంత ఆవేశం పనికిరాదా చిన్నోడా? ఆయుధం చిన్నగా ఉండాలా, అవమానం పెద్దగా ఉండాలా. నాకు అర్థమైందండి. గుడ్డే కదండి. చిన్నబాబు గారు మీరు కానిచ్చేయండి. అన్నా అన్నా, నా గుండొద్దన్నా. అన్నా నా వద్దన్న, నీకు దండం పెడతానన్నా. అన్నా నీ జోలికి ఇంక రానన్నా. నేను వెళ్ళిపోతానని వదిలేనా? అన్నా అన్నా, నీ కాళ్ళు పట్టుకుంటాను అన్నా. కొడతావురా? నీ కొడతావురా? ఈ గుండు బలే ఉందిరా నీకా. ఇంకోసారి నాతో పెట్టుకుంటే ఇంతక మించుంటాదిరా నీకు. నానా చెప్పరా. మీద లారీ యాక్సిడెంట్ కేసు ఉంది కదా, ఆ కేసు వీడి మీద వేసేసాను. కాసేపు నాకు పోలీసులో తీసుకుపోతారండి. మంచి పని చేసావురా చిన్నబాబు గారు, మీరు సూపర్ అండి.
చేసే పని జరిగిపోయిందమ్మా. ఎంత పని అవుతాను కల్లా కూడా అనుకోలేదు నా మనవరాలు. మాస్టర్ గారు ఆ నిర్లక్ష్యం వల్ల పిల్ల ప్రాణం పోయిందండి. ఎంత పని జరిగిపోయిందమ్మా. నా కూతురి జీవితం ఇలా అయిపోయింది. యేసయ్యా పాపం బంగాళాంటి పిల్లలు పోగొట్టేసుకోండి. అమ్మ అంటారా ఇక్కడికి వచ్చానమ్మా. ఇలా అయిపోయింది ఏంటమ్మా. వచ్చానమ్మా మీ ఆయన అంతా అయిపోయిందని చెప్పమ్మా. ఒరే దుర్మార్గుడా, ఇప్పుడు వచ్చావురా? చిచ్చి, నువ్వు సమయానికి హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటే నా మేనగోళ్ళు బతికేదిరా. అయ్యో ఇప్పుడు వచ్చావురా నువ్వు. చూడరా చచ్చిపోయింది. వెళ్ళరా వెళ్ళరా దుర్మార్గుడా. అయ్యో అయ్యో ఏమైందే? ఏమైంది అలా ఉన్నారు? పుస్తకాలకు ఏమైందే? ఇప్పుడు వచ్చావేంట్రా? ఇప్పుడు వచ్చావా? అంత ఒక క్షణంలో జరిగిపోయింది. నీ కూతురు ఇంత నిర్లక్ష్యంగా ఉంటావని కల్లో కూడా అనుకోలేదన్నయ్య. చిట్తల్లి అమ్మా, ఆగు చిట్తల్లి ఆగు. నా పిల్లలు ముట్టుకోవడానికి వీల్లేదు. వద్దు, నా పిల్లలు ముట్టుకోవడానికి వీల్లేదు. వెళ్ళిపో. నీ వల్ల ఇలా జరిగింది. ఇంతవరకు చేసింది చాలు. వెళ్ళిపో వెళ్ళిపో. నీకో దండం. వెళ్ళిపో. పాస్టర్ గారు, మా ఆవిడేంటి ఎలా మాట్లాడుతుంది? మీరైనా చెప్పండి. అయ్యగారు, నాకు నా చిట్తలండి నాకు రానట్లేదండి. ఏం మాట్లాడాలయ్యా? ఏం మాట్లాడాలి? ఇన్నాళ్ళు మారినట్టు నటించి తాగిన మత్తులో కన్న కూతుర్ని పట్టించుకోకుండా వదిలేసావు. ఇదేనా నీ బాధ్యత? ఇప్పుడు చూడవయ్యా ఎంత పని జరిగిందో. నువ్వు ఇలా ప్రవర్తిస్తావని కల్లో కూడా అనుకోలేదయ్యా. ఏంటయ్యా ఇది? నువ్వు మారాలని రోజు ప్రార్థన చేసేవన్నయ్యా, కానీ నువ్వు మారలేదు. నీ నిర్లక్ష్యం వల్ల నా ప్రార్థనకు ఫలితం లేకుండా పోయిందయ్యా. పాస్టర్ గారు, మీరు కూడా అలా అంటారేంటండి? నీకు వందనాలయ్యా. బ్రతికితే దేవునికి మహిమకరంగా బతకాలి, కానీ ఇలా అవమానకరంగా బతకూడదు. పాస్టర్ గారు, ఇంత ఎంత మాట్లాడినా ప్రయోజనం లేదు. వెళ్ళిపోమ్మానండి. నా కడుపులో ఉన్న బిడ్డకి నువ్వెవరో తెలియకుండా పెంచుతాను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. బావగారు, దయచేసి నాతో ఏం మాట్లాడుకో. పాస్టర్ గారండి, గెటప్ మార్చావు. గెటప్ ఏంటండి? మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? నేను కాదు సార్. కౌరులు చెప్పకరా. లారీ యాక్సిడెంట్ చేసి ఎన్నాళ్ళు తప్పించుకుని తిరుగుతావురా. అదా స్టేషన్కి. యాక్సిడెంట్ ఏంటండి? లారీయా? నాకేం తెలియదండి. ఆహా, అలాగా. నీ వల్ల ఇద్దరు చనిపోయారు అక్కడ. నేను అదా కాదు సార్. స్టేషన్కి. ఆ శేఖర్ గడ్ చేసి ఉంటాడండి పని. నేను కాదు సార్. నా మీద మాకు పెట్టేయడం తెలుసులేరు. రాదు. పదా. రా రా, నత్తలా నడుస్తున్నావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. రిమాండింగ్ పంపించారు సార్. ఏం పేరు? సార్ అడిగితే పేరు చెప్పవే. ఏసండి. ఏసా? అవును సార్, వీడి పేరు యేసు.
ఎరా లారీ యాక్సిడెంట్ చేసావా? నేను చేయలేదండి. ఎందుకు కావాలని నా మీద తోచేస్తున్నారండి. లారీ యాక్సిడెంట్ నేను చేయలేదండి. మా ఓయ్, పాప ఆపు ఆపు. మీకు కాలు పట్టుకుంటాను సార్. సార్ ఆ, నన్ను ఇడిపించండి ఆగు, సార్. ఆగు. సార్ ఇక్కడ సంతకం పెట్టు. ఏమయ్యా తీసుకెళ్ళి అడ్రస్ ఇచ్చాయి. ఓకే సార్. అయ్యో అయ్యో సార్ సార్ మీకు దండం పెడతాను సార్. నన్ను వదిలేమని చెప్పండి సార్. అయ్యో అయ్యో నీకు కాల్ పట్టుకుంటాను. అయ్యో సార్ 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 అయ్యో అయ్యో సార్ గారు సార్ గారు అయ్యో నా మాట వినండి సార్. ఆపు నడు. ఆ పైన చూడు. ఈ నెలాఖరు కల్లా వెళ్ళిపోతారు కదండి ఇంటికి. అవును, ఈ నెలాఖరికి నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావు. నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టకు. దేవుడే నీకు తోడై ఉంటాడు. ఇంటికెళ్ళి నీ పిల్ల పాపలతో నువ్వు హాయిగా ఉండు. ఇక్కడ లాగానే ఎప్పుడూ నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవటం మర్చిపోకు. దేవుణ్ణి ఎప్పుడూ స్తుతిస్తా ఉండు. అది సర్లే గాని నువ్వు నిన్ను అప్పచెప్పవలసిన వాక్యాన్ని అప్పచెప్పావా? లేదండి, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడండి. వెరీ గుడ్, వచ్చింది. ఏంటి చూస్తున్నావు? నేను ఇప్పుడు వెళ్తానండి ఇంటికి. పెద్దాయనా నీకు ఇంకా టైం ఉంది. నువ్వు మొన్నే కదా వచ్చింది. అలాగేనండి. అయినా కానీ నీకు నేను ఇచ్చిన కంటత వాక్యం వచ్చిందా? మర్చిపోయానండి సార్ గారు, రేపు చెప్తానండి. సరే. ఏంటిడు వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నాడు? ఏం జరిగిందో తెలుసుకోవాలి. భోజనం పట్టండి రా. ఇదిగో పట్టు, త్వరగా రావయ్యా. కంచం పట్టు. ఏడు మోకం ఎప్పుడు ఏడుస్తా ఉంటావేంటి? తినకపోతే చస్తావు. ప్లేట్ పట్టు. వెళ్ళు. ఎరా తింటున్నారా? తినేటప్పుడు కూడా ఏడుస్తున్నాడు ఏంటుడు? కూర్చో కూర్చో. ఏమైంది తమ్ముడు? అసలేంటి నీ పరిస్థితి? వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నావు. నా వల్ల నా కూతురు చచ్చిపోయిందండి. 4 సంవత్సరాల పిల్లండి. అంతా నా నిర్లక్ష్మేనండి. నా నిర్లక్ష్మి. మా పాస్టర్ గారు మారు అని పదే బతిమలేవారండి. ఏనాడు ఆయన మాట వినలేదండి. మా అమ్మ నా భార్య నా కోసం పాదం కలిసి ప్రార్థన చేసేవారండి. వాళ్ళందరి ముందు మారినట్టు నటించి ఇదిగో ఇలా అందరి ముందు నవ్వులు పోలే ఇలా అవహేళనగా మిగిలిపోయానండి. చూడు తమ్ముడు, దేవుడు మానవ జీవితాన్ని చాలా అందంగా తీర్చిదిద్దాలనుకున్నాడు. ఆనాడు ఏదోని తోటలో ఆదాము అవ్వలు తండ్రి ఆజ్ఞను అతిక్రమించి శాపానికి గురయ్యారు. ఆ శాపం నుండి విడిపించడానికి తన కుమారుణ్ణి పంపి మనకు రక్షణను అనుగ్రహించారు. రక్షణతో పాటు పాప విమోచనను కూడా ఇచ్చారు.
కానీ ఆ రక్షణను ఈ రోజుల్లో నిర్లక్ష్యం చేసి మీలా లోకానికి బానిసలై శిక్షలకు గురవుతున్నారు. తర్వాత ఇలా బాధపడుతున్నారు. యేసు, ఒక్కసారి ఆలోచించు. ఇక నా జీవితం అయిపోయినట్టే సార్ గారు. ఇక నేను చచ్చిపోతానండి. రేయ్, అలాంటి పిచ్చి మాటలు మాట్లాడదు. అందరూ నీకులాగా అనుకుంటే ఈ భూమి మీద ఎవరో బ్రతకరు. ఇప్పటికీ ఈ జైల్లో నీలాంటి వాళ్ళు దేవుని తెలుసుకుని మారు మనసు పొందారు. యేసు అని పేరు పెట్టుకుని దేవుని తెలుసుకున్న నువ్వే ఇలా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ తమ్ముడు? ఒక్కసారైనా ఆలోచించావా? ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదురా తమ్ముడు. దేవుడు అందరినీ ఒకేలా ప్రేమిస్తాడు. ఈ క్షణం నువ్వు దేవునికి లోబడితే దేవుడు నిన్ను ఖచ్చితంగా క్షమిస్తాడు. నీకు ఒక క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాచుచున్నాను అని దేవుని వాక్యము సెలవిస్తుందిరా తమ్ముడు. చూడు తమ్ముడు, ఈ పరిస్థితుల్లో నువ్వు రక్షించబడాలి అంటే ఆ దేవుడు ఒక్కడ వల్లనే అవుద్ది. కాబట్టి నువ్వు రోజు ప్రార్థన చేసుకో, ధైర్యంగా ఉండు, సరేనా? ఏంటి తమ్ముడు జేబులో? ఏం లేదు సార్, పేపరేనండి. ఏంటి పేపరా? ఏదో ఒకసారి చూపించు. ఈయన ఫోటో జేబులో ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? ఈయన తెలుసా నీకు? తెలిసింది. ప్రతాప్ గారని మా ఊర్లో పెద్ద రౌడీ అండి. ఆయన కలుద్దామని ఆ రోజు వెళ్తుంటే సడన్గా ఇలా జరిగిపోయిందండి. అంటే ప్రతాప్ గారు నీకు ఒక రౌడీగా మాత్రమే తెలుసు అన్నమాట. ఈయన జాన్గా ఎలా మారారో చెప్పనా? ఈయన కూడా నీకులాగా 2 సంవత్సరాల క్రితం జైలుకు వచ్చాడు. ఎక్కడున్నావు రా? ఎక్కడున్నావు రా? నన్ను బయటికి తీసుకురా. రేయ్, ఎవడన్నా చెప్పండి రాడికి. ఎవడన్నా నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఇరికించింది? రేయ్, నన్ను బయటికి తీసుకెళ్ళండి రా. ఎవడన్నా చెప్పండి రాడికి. నేను ఎంతలా అరుస్తుంటే ఒక్కడో రాడేట్రా. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు అరుస్తున్నావు అలా? ఏ జైలర్, నన్ను బయటికి తీసుకెళ్ళు. నేను ఎవరో తెలుసా నీకు? పంతం ప్రతాప్ని. బయటికి తీసుకెళ్ళు. నీ ప్రతాపం బయట చూపించడం వల్లే నువ్వు ఇక్కడికి వచ్చావు. నీ ఆటలు ఇక్కడ సాగవు. నువ్వు ఎంతటి వాడివైనా ఇక్కడ శిక్ష అనుభవించాల్సిందే. నోరు మూసుకున్నాడు లోపల. ఎంత కావాలి నీకు? ఎంత కావాలి? 1,00,000, 5 లక్షల, 10 లక్షల, ఎంతైనా తీసుకో. నన్ను బయటికి తీసుకెళ్ళు. ఏంటి 5 లక్షలు 10 లక్షలు ఇసిరేస్తావా? ఏంటి మీ ఊర్లో సాగినట్టు ఆటలు ఇక్కడ సాగుతాయి అనుకుంటున్నావా? ప్రతాప్, జైలర్ జాన్ దొరెక్కడ. నిత్యం దేవునికి మాత్రమే భయపడేవాడిని. నీలాంటి చిల్లర వేషాలు నా దగ్గర పనికిరావు. ఏం చేయాలి? నేను చెప్పేస్తా. ప్రతాప్, హద్దు మీరి ప్రవర్తిస్తున్నావు. నా ప్లేస్లో వేరే ఆఫీసర్ ఎవరైనా ఉండుంటే ఈ పాటికి నీ ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఇన్నాళ్ళు నీకున్న డబ్బును బట్టి గర్వించావు, నీకున్న పేరు ప్రఖ్యాతలను బట్టి గర్వించావు. కానీ ఈ రోజు ఒక్కడ కూడా నీకు బెయిల్ ఇవ్వటానికి ముందుకు రాలేదు. చూసావా ప్రతాప్, ఈ రోజు నీ గతి ఏమైపోయిందో? ప్రతాప్, ఇన్నాళ్ళు నువ్వు అన్యాయమైన జీవితాన్ని జీవించి ఇక్కడికి వచ్చావు. ఎవరిని చంపావో తెలుసా? నువ్వు ఒక జర్నలిస్ట్ని చంపావు. ఇక్కడికి వచ్చిన తర్వాత శిక్ష అనుభవించాల్సిందే. నోరు మూసుకున్న మూలన కూర్చో. బైబిల్లో నీకులాంటి ధనవంతుడు కూడా ఇలాగే గర్వించాడు, చివరికి నరకాన్ని సంపాదించుకున్నాడు. ఆలోచించు ప్రతాప్, ఇప్పటికైనా మనిషిలా మారు. నీకు ఎంత డబ్బుంటే ఒకరి చేత చీ అనిపించుకునే బ్రతుకు ఒక బ్రతికైనా? ఇప్పటికైనా ఆలోచించు. నీకు ఎంత డబ్బుంటే ఒకరి చేత చీ అనిపించుకునే బ్రతుకు ఒక బ్రతికైనా? ఇప్పటికైనా మనిషిలా మారు. నీకు ఎంత డబ్బుంటే ఒకరి చేత చీ అనిపించుకునే బ్రతుకు ఒక బ్రతికైనా?
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రతాప్, చెప్పు. నిన్న జరిగిన దాన్ని బట్టి నన్ను క్షమించండి సార్. రా ప్రతాప్, కూర్చో. పర్వాలేదు సార్. ఏం పర్లేదు ప్రతాప్, నేను అలా ఆలోచించేవాడిని కాదు. కూర్చో. మనందరం మనుషులమే, అలా ఆలోచించుకో. నువ్వు క్షమించండి అని అన్నావంటే నీలో పశ్చాత్తాపం మొదలైందని నాకు అర్థమైంది. రాత్రంతా బాగా ఆలోచించానండి. ఇన్నాళ్ళు డబ్బే జీవితం అనుకున్నాను. అందరినీ తొక్కుకుంటూ చంపుకుంటూ బ్రతికాను. నిన్న ఒక మాట అన్నారు, ఒకరు చీ అన్న బ్రతుకు బ్రతికేనా అని. ఆ మాట నన్ను చాలా కదిలించిందండి. రాత్రంతా ఏదో తెలియని వేదన నన్ను చుట్టుకుందండి. ఎన్నోసార్లు నేను చేస్తున్న అక్రమాలన్నీ విడిచిపెట్టేద్దాం అనుకున్నానండి, కానీ నా వల్ల కాలేదు. నేను మనిషిగా మారాలంటే నేను ఏం చేయాలండి, చెప్పండి సార్. ఏం చేయాలంటే ఇదొకసారి పట్టుకో. దీన్ని బైబిల్ అంటారు, క్రొత్త నిబంధన. ఈ పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులుడైన పౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. పూర్వము దోషకుడు, హింసకుడు, హానికరుడైన సౌలును దేవుడు పౌలుగా మార్చాడు. దమస్కు మార్గమున దేవుడు సౌలును దర్శించాడు, పౌలుగా మార్చాడు. అలాగే దేవుడు నిన్ను కూడా మారుస్తాడు. ఒకప్పుడు నేను కూడా నీకులాగే ఆలోచించేవాడిని. నేను కూడా ఈ లోకానుసారంగానే జీవించేవాడిని. నా తల్లి నా కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేసేది. ఆ ప్రార్థనే నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది. ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థించు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడమే. ప్రార్థించు. ఆ ప్రార్థనే నీ జీవితాన్ని మారుస్తుంది, మహిమరాజ్యానికి వారసుడిగా చేరుస్తుంది. తప్పకుండా ప్రార్థన చేస్తానండి. తప్పకుండా దేవునితో మాట్లాడతాను. దేవా, పాపినైనా నా ప్రార్థన అంగీకరించండి. నా దోషములు క్షమించండి నాయనా. ప్రతాప్, నీకు బెయిల్ మంజూరైంది. ఆఫీస్ రూమ్కి రా. అవునండి. అవును. యేసయ్యా, నీకు వందనాలు నాయనా. వస్తున్నానండి. ప్రతాప్, నువ్వు బయటికి వెళ్తున్నావు. దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకు. అలాగే సార్. ఇక నా పేరు ప్రతాప్ కదండి, జాన్ అండి. మీ పేరే పెట్టుకున్నానండి. అవునా? చాలా సంతోషం. రా, సంతకం పెట్టేది కానీ. సార్, చాలా థ్యాంక్స్ అండి. అయితే ప్రతాప్ గారు దేవుని తెలుసుకున్నారన్నమాట. అవును సార్, నన్ను ఆయన దగ్గర తీసుకెళ్ళండి సార్ గారు. కంగారు పడకు, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయానికి నేనే నిన్ను తీసుకుని వెళ్తాను. అలాగే సార్ గారండి. యేసు సార్, వందనాలు సార్. ప్రైజ్ ద లార్డ్. రా, నీకోసమే చూస్తున్నా. ఇంతకీ మీ వాళ్ళు ఎవరైనా వచ్చారా? నా కోసం ఎవరు వస్తారు సార్? యేసు, సరే, నాకు అర్థమైంది. సరేరా, బండెక్కు. రా, త్వరగా ఎక్కు. నిన్న ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తా. ఎక్కు. సార్, ఎక్కడికి తీసుకొచ్చారు? ఎవరి సార్ ఇది? పద పద, లోపలికి పద, చెప్తా. జాన్, బ్రదర్ జాన్, బ్రదర్ జాన్. జాన్ ఎవరండి? సార్ గారు, ప్రైజ్ లాడండి. యేసు, బాగున్నావమ్మా? నీకోసం ఎదురు చూస్తున్నాను. ప్రతాప్ గారండి. ఈయన ప్రతాప్ గారు కాదు, ఈయన జాన్. పదండి పదండి. రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. లోపలికి రండి.
చాలా సంతోషంగా ఉందండి జాన్ గారు. మీరు రావడమే కాకుండా యేసును కూడా తీసుకొచ్చారు. నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి. యేసు ఈరోజే రిలీజ్ అయ్యాడు. నీ దగ్గరికి తీసుకొస్తానని ఎప్పుడో మాటిచ్చా, అందుకే ఇప్పుడు తీసుకొచ్చా. అవునా? ప్రతాప్ గారు, అదే జాన్ గారు, మీరు ఎలా మారారో జైలర్ గారు మొత్తం మీ సాక్ష్యం చెప్పారండి. ఆయన వల్లే నేను కూడా యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించానండి. చాలా సంతోషం యేసు, చాలా ఆనందంగా ఉంది నువ్వు ఈ మాట చెప్తుంటే. అన్నయ్య గారు, యేసు అని పేరు పెట్టుకున్నాను కానండి, నా జీవితంలో ఎప్పుడూ ఆయనకి ఇష్టమైనట్లు బ్రతకలేదండి. ఆ జైలర్ గారు నా జీవితంలోకి రాకపోతే నేను ఇంకా పాపంలోనే ఉండిపోయేవాడినండి. దానిదే ఉంది యేసు, సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత భారం మనందరి మీద ఉంది. అదే చేశాను. అవును సార్, ఆ బాధ్యతే నన్ను బాధ్యత వహించేవాడిగా చేసింది. ఈ రోజున ఒక సంఘ కాపరిగా నన్ను మార్చిందండి. ఎస్, అదే ఉత్తమమైంది. సరే, నాకు డ్యూటీకి టైం అవుతుంది, నేను బయలుదేరతా. యేసు, నేను తీసుకెళ్ళిపోనా? రా యేసు, వెళ్ళే దారిలో మీ ఊర్లో దింపేస్తా. బహుశా మీ వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారేమో. నా వాళ్ళు ఎవరు లేరు సార్. లేరు సార్. సార్, నేను ఈ సార్ దగ్గర ఉండిపోతానండి. నేను రాను సార్ మా ఊరు. నన్ను ఇక్కడే ఉండేవండి సార్. నన్ను ఈ సార్ దగ్గరే ఉండేవండి. అయ్యా, మీరేనా చెప్పండి అయ్యా. అయ్యా, మీతో పాటు ఉండి దేవుని సాక్షిగా జీవితాను అయ్యా. అలా బాధపడకు సార్. యేసు నా దగ్గర ఉండనివ్వండి, వేలు చూసుకుని వస్తాడు. సరే అయితే యేసు సార్, జాగ్రత్త. నేను వెళ్ళొస్తానే. అలాగేనండి. అలాగే సార్, వందనాలు సార్. యేసు, అయ్యగారు రండి. కూర్చో కూర్చో, పర్వాలేదు. ఈ వైట్ షర్ట్ వేసుకో. చాలా బాగుందయ్యా. వెళ్ళు, వేసుకో. అబ్బా, చాలా అద్భుతంగా ఉంది. రా కూర్చో. యేసు, ఈ బైబిల్ తీసుకో. ఈ డైరీలో నీకేమన్నా ప్రేరేపణ వస్తే దీంట్లో రాసుకో, ఓకేనా? దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు చేశాడు. అలాగేనండి అయ్యగారు. అయ్యగారేంటి, అన్నయ్య అని పిలువు. సరే అన్నయ్య. వెరీ గుడ్. ఆ రోజు నుంచి క్రమం తప్పకుండా బైబిల్ చదవడం ప్రారంభించాను. దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారంగా నా సాక్ష్యాన్ని ఈ డైరీలో వ్రాయడం ప్రారంభించాను. ఇక్కడ నుంచి అన్ని వైట్ పేజెసే ఉన్నాయే. అక్కడి నుంచి నువ్వు రాసేవే. హే, నువ్వు ఆగవే. ఇంతకీ డైరీ ఎక్కడ దొరికింది అన్నావే? అది బీచ్లో దొరికింది. ఇందులో అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఏమన్నా ఉందేమో చూద్దామే. అవేముండవు కానీ ఇంకా లైక్ తీసుకోవే, మేము వెళ్తున్నాం. అదేంటి అలా అంటారు? ప్రణతి, మమ్మీ. నడువే, మీ మమ్మీ పిలుస్తున్నారు. మేము వెళ్తామే. వినయాల అమ్మొచ్చారు, కిందకి రా. మమ్మీ, ఏంటి పిలిచావు? వినయాల అమ్మొచ్చారే. బాగున్నారండి? బాగున్నానండి. మాట్లాడండి పాపతో. ఈ నెల ఫీజు కొంచెం లేట్ అయింది, ఏమనుకోకమ్మా. అయ్యో పర్లేదక్క. సరేనమ్మా, వెళ్ళొస్తాను. ఇంటి దగ్గర కొంచెం పని ఉంది. అక్క మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటమ్మా, సరిగా చదవట్లేదా వీడు? అదేం లేదక్క, బాగానే చదువుతున్నాడు. వినయ్ వాళ్ళ ఫాదర్ గురించి అడుగుతుంటే కొంచెం ఫీల్ అవుతున్నాడు అక్క. అసలు ఏమైందక్క? చెప్పడం ఇష్టం లేకపోతే పర్వాలేదులే అక్క. అలా ఏం లేదమ్మా, చెప్తాను. వినయ్, నువ్వు ఇంటికి వెళ్ళి హోంవర్క్ రాసుకో. సరే అమ్మా.
వెళ్ళిపో, నీకో దానం, వెళ్ళిపో. బాధపడకండి అక్క. అదమ్మా నా జీవితం. వెళ్ళొస్తానమ్మా. ఈ అక్క చెప్పింది నేను డైరీలో చదివింది ఒకేలా ఉందేంటి? ఈ డైరీలో ఉన్న యేసు అక్క చెప్తున్న ఆయన ఒకటేనంటావా? ఏదో ఒకటి చెయ్యాలి. ఈ అక్కని వివరంగా అడుగుదామంటే బాధపడుతుంది. దేవుడా, ఏదన్నా ఒక క్లూ దొరికితే చాలు. హే, ఇక్కడ ఏదో నెంబర్ ఉందే, ఒకసారి కాల్ చేసి చూద్దాం. వెతకన ప్లేస్ లేదు. ఎక్కడ పెట్టేసాను ఏంటో డైరీ. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. అబ్బా, 15 ఏంటనియా? 15 రోజుల నుంచి వెతుకుతున్నావు. ఆ డైరీ ఏమాత్రం నీకు దొరకట్లా. వెతికిన దగ్గరే వెతుకుతున్నావు, చూసిన దగ్గరే చూస్తున్నావు. ఎందుకంత అలా వెతుకుతున్నావు? నీకు క్రొత్త డైరీ మళ్ళా ఇస్తా, మరలా రాసుకో. ఏంటనియా కొత్త డైరీయా? ఈ చదువురాని మొద్దు కష్టపడి రాసిందయ్యా అది. నాకు తెలిసి ఆ బీచ్ దగ్గర ప్రార్థన రోజున నువ్వు పడేసి ఉంటావు. ఏమోనన్నా, ఆ ప్రార్థన దగ్గరే వదిలేసి ఉంటాను. సర్లే యేసు, నీ ఇష్టం, వెతుక్కో. యేసు, నీ ఫోనే, నీకు ఫోన్ వచ్చింది. ఫోన్ సంగతి తర్వాతలే అన్నా, ముందు నా డైరీని ఎత్తుక్కోవాలి. హలో, ఎవరండి మాట్లాడేది? హలో, నాకు డైరీ దొరికిందండి. నేను అన్నట్టుగా చేయండి. ఆ డైరీ మీ దగ్గరే ఉంచండి. అర్థమైందా? ఓకేనా? కంగారు పడకండి. సరే అండి, మీరు చెప్పినట్టే చేస్తాను. యేసు, ఏంటనియా? ఇలారా. పిలిచారేంటనియా? మనం ఇప్పుడు భీమవరం వెళ్తున్నాం. భీమవరమా? దేనికనియా? ఎందుకంటే అది నీ డైరీ దొరికిందంట. డైరీ దొరికితే అంతకన్నా ఏముందని? పదండి అని వెళ్దాం. ఓకే, పద. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? వాళ్ళు అన్న టైం అయిపోతుంది, ఇంకా రాలేదేంటి? ఇక్కడికి తీసుకొచ్చావేంటనియా? పద, చెప్తా. నా డైరీ అమ్మాయి దగ్గర ఉందనియా? ఆ డైరీ కోసమే పద. రెండు అంకుల్, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ అంకుల్. నా డైరీ ఏదమ్మా? నా డైరీ నీ దగ్గర ఉంది కదమ్మా? యేసు అంటే మీరేనండి? యేసు, ఎందుకు అలా కంగారు పడతావు? అమ్మా, డైరీ ఎక్కడ? డైరీయా అంకుల్? యేసు గారు, మీ డైరీ అక్కడ ఉందండి. అవునా? ఏమండి? ఆ దేవుడు నన్ను మార్చాడు రమ్య. లేదండి, నన్ను క్షమించండి. మీ విషయంలో నేనే దురుసుగా ప్రవర్తించి మాట్లాడాను. నేను క్షమించడం ఏంటి? అప్పుల్లో నా ప్రవర్తన లోకానుసారంగా ఉండేది. నేను ఇప్పుడు అలా కాదు. ఆ యేసుప్రభువు నేను సొంత రక్షకుడిగా అంగీకరించాను. నేను పూర్తిగా మారిపోయాను. అవునమ్మా, ఆ దేవుడి కృపను బట్టి నీ భర్త మారాడు.
యేసు ప్రభు వారికి ప్రియ బిడ్డగా మారాడు. అవునండి, నేను డైరీ మొత్తం చదివాను. బాబు యేసు. అయ్యగారు, పాస్టర్ గారు వందలయ్యా. చాలా సంతోషంగా ఉందయ్యా, చాలా ఆనందంగా ఉంది నువ్వు ఇలా మారావంటే. ఎలా ఉన్నావు యేసు, బాగున్నావా? నాకు చాలా సంతోషంగా ఉంది. అవును యేసు. నాకు కూడా రండి. ప్రతాప్ గారు వందనాలండి. వందనాలండి పాస్టర్ గారు. ఆయన పేరు ప్రతాప్ కాదు, జాన్. అవునా? జాన్ గారు బాగున్నారా? వందనాలండి. యేసు, నువ్వు మారలేదని, నా ప్రార్థనలకు ఫలింపు లేదని అనుకున్నానయ్యా. అయినా నీ కోసం దేవుడి దగ్గర ఏడ్చానయ్యా. కానీ యేసు, ఇప్పుడు నిన్ను చూస్తుంటే నా ప్రార్థన ఫలించిందని నమ్ముతున్నానయ్యా. నిజంగా నమ్ముతున్నానయ్యా. దేవుడు గొప్పవాడు, ఎలాంటి వారినైనా మారుస్తాడు. యేసు, నేను నీకు విషయం చెప్పాలి. మీ పాస్టర్ గారు నేను ఒకే స్కూల్లో చదువుకున్నాం. చిన్ననాటి నుండి స్నేహితులు. అవును యేసు. ఆ చిన్ననాటి నుండి మా ఇద్దరిది ఒకే లక్ష్యం. యేసు, అదేంటో తెలుసా? మార్పులేని మనుషులను ప్రభు మహిమార్థమై మార్చటమే మా లక్ష్యం. అవును, నిజమే. అవును యేసు, ఆయన చెప్పింది నిజమే. అదే మా లక్ష్యం. అవును పాస్టర్ గారు, మీ లక్ష్యమే నన్ను మార్చిందండి. ఆ ప్రభు పాదాల వద్దకు చేర్చిందండి. యేసు, బాబు యేసు, నడరా అమ్మా. నాన్న అమ్మా. యేసు. బాబా యేసు, ఎంతకాలం అయితే బాబా నిన్ను చూసి. బాబా యేసు, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు బాబా? ఒకసారి కూడా అమ్మ గుర్తుకు రాలేదా నీకు? ఎప్పుడు వస్తావు అని ఎదురు చూస్తానే ఉన్నాను బాబా నీ కోసం. అదేం లేదమ్మా. నీ కొడుకేరా ఈడు, ఎల్లు. మన బిడ్డేనండి, పేరు వినయ్. రేయ్, మీ నాన్నరా? యేసు, ఈ సంతోషం సదాకాలం దేవుడు మనతో ఉంచునుగాక. ఆమేన్. వందనాలండి. అవును, సదాకాలం ఉండును గాక. పదండి. పదండి.